మనం ప్రేయర్తో ప్రారంభిద్దాము. గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు మనము మ్యారేజ్ అనేటువంటి టాపిక్ గురించి చర్చించుకుందాము. ఎక్కడది మ్యారేజ్ ఫస్ట్ షేర్ చేయాలి. ఇది ఇది వస్తుంది, అది ఇదే ఇంట్రెస్ట్ షేర్ అనుకుంటాను. ఓకే, ఇప్పుడు ఆల్ట్ ట్యాబ్ కొట్టిన, ఆల్ట్ ట్యాబ్ పట్టుకో, ఆల్ట్ ఆల్ట్ అడగండి. కనిపిస్తుందా నీకు ఇది ఫైల్? హలో, ఫైల్ కనపడలేదు. ఇప్పుడు ఒక ఫైల్ ఓపెన్ చేసినాం కదా, మ్యారేజ్ అండ్ మ్యారీడ్ లైఫ్ అని. కనపడలేదు సార్, రాలేదు సార్. కనపడుతుంది కదా? కనపడుతుంది స్క్రీన్ మీద. ఇది అనుకుంటా. వాయిస్ వినిపిస్తుందా? ఓకే, ఇప్పుడు వస్తుందా? ఇప్పుడు స్క్రీన్ షేర్ అయిందా? వస్తుంది, షేర్ అయింది సార్. మ్యారేజ్ అండ్ మ్యారీడ్ లైఫ్ అనేది కనపడుతుందా? కనిపిస్తుందండి. రైట్. ఇక్కడ ఈరోజు మనం ఈ టాపిక్ గురించి చర్చించుకుందాం. ఫస్ట్ పాయింట్ వైజ్ పాయింట్, ఒక్కొక్క పాయింట్ తర్వాత ఒక్కొక్క దాన్ని ఆలోచిద్దాం. మ్యారేజ్ ఈజ్ ప్రామిస్డ్. ఎప్పుడు మ్యారేజ్ చార్ట్ చేతికిస్తేనే మనకు ఆ జాతకంలో మ్యారేజ్ అనేది ఉందా లేదా అనేది మనము పరిశీలించాలి. అంటే దానికి రూల్స్ ఏమంటే, ఇఫ్ ది sub lord of the ascendant is linked through its star lord with 5 or 7 or 11 cusp, or linked to 7th cusp through 11th cusp. అది ఒక రూల్. అంటే ఏమిది? ది సబ్ లార్డ్ ఆఫ్ ది అసెండెంట్. ప్రతి దానికి ఈ కస్పల్ ఇంటర్లింక్స్ లో ఏదైనా విశ్లేషణ చేయాలి అంటే ప్రధాన భావముతో పాటు అసెండెంట్ కస్ప్ సబ్ లార్డును ఖచ్చితంగా విశ్లేషించాలి. వితౌట్ అసెండెంట్ కస్ప్ సబ్ లార్డ్ వీ కెనాట్ అచీవ్ ఎనీథింగ్. ఫస్ట్ ప్రైమరీ, మీరు గుర్తుపెట్టుకోండి, ప్రైమరీ హౌస్ మ్యారేజ్ కి 7 కాదనను. తర్వాత ఫస్ట్ కస్ప్ ను ముందు చెక్ చేయాలి. అందుకే ఫస్ట్ కస్ప్ ఇచ్చినాడు. ది సబ్ లార్డ్ ఆఫ్ ది అసెండెంట్ ఈజ్ లింక్డ్ త్రూ ఇట్స్ స్టార్ లార్డ్ విత్ 5 or 7 or 11 కస్ప్, ఆర్ లింక్ టు 7th cusp టు 11th cusp అంటాడు. అంటే దీనికి ఏమిటి అంటే, ఇక్కడ మనకు చెట్ట అయితే వస్తుంది కదా, SSL ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్, అంటే 5 or 7 or 11 ఇలా. అసెండెంట్ సబ్ లార్డ్ ఇక్కడ మీరు చూడండి, తప్ప ఇదేమన్నా స్పెల్లింగ్? ASCNDAN. అసెండెంట్ సబ్ లార్డ్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్, ఇది ఈ ఆరో మార్క్ ఇన్ ది స్టార్ ఆఫ్ అని. అసెండెంట్ సబ్ లార్డ్ 5 కానీ 7లో కానీ 11లో కానీ ఉన్నట్లయితే స్టార్ లార్డ్ ద్వారా అది మ్యారేజ్ ప్రామిస్ అని చెప్పేసి దాని అర్థం. ఈ పైదాంది ది సబ్ లార్డ్ ఆఫ్ ది అసెండెంట్ ఈజ్ లింక్డ్ త్రూ ఇట్స్ స్టార్ లార్డ్ విత్ 5 or 7 or 11th cusp. అక్కడికి అర్థమైంది కదా? ascendant is sub-sub lord
ఈ arrow మార్క్ అంటే ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ అని, అసెండెంట్ సబ్సబ్లార్డ్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ 5 or 11, 7 or 11 ఉన్నప్పుడు మ్యారేజ్ ఈజ్ ప్రామిస్డ్ అని. ఇంకొక కండిషన్ ఏమి ఇచ్చినాడు, లింక్ టు 7th cusp టు 11th cusp. అంటే ఈ 11th cusp సబ్సబ్లార్డ్, అది కూడా కింద రావాలా, వచ్చిందా కర్సర్? 11th SSL is linked to 7th. ఇది ఇట్లా ఉన్నప్పుడు కూడా మ్యారేజ్ అవుతుంది అని. 11th cusp సబ్సబ్లార్డ్ 7 కు కనెక్షన్ ఉంటే కూడా, లింక్ అయితే కూడా మ్యారేజ్ అవుతుంది అని. ఈ మ్యారేజ్ ఈజ్ ప్రామిస్డ్ ఇఫ్, దీని యొక్క అర్థం మ్యారేజ్ ఈజ్ ప్రామిస్డ్ if the subsublord of the ascendant is linked through its star lord with 5 or 7 or 11 cusp. అంటే ఈ మొదటిది ascendant subsublord is in the star of 5 or 7 or 11. ఆ తర్వాత ఆర్ అని అట్లా, లేకపోతే లింక్ టు 7th cusp టు 11th cusp. ఈ 11th cusp సబ్సబ్లార్డ్ 7th cusp టాలీ కావాలి, సూచించాలి, లింక్ కావాలి, అది ఒకటి. ఇక రెండోది బి. The subsublord of the 7th cusp is linked with 5 or 7 or 11 through its star lord. అంటే ఇక్కడ 7th SSL is in the star of 5 or 7 or 11. ఇది రెండో సార్ బి. The subsublord of the ascendant, the subsublord of the 7th cusp is linked with 5 or 7 or 11 through its star lord అనేది. అంటే ఏమి, ఇలా ఉన్నప్పుడు 7th సబ్సబ్లార్డ్ అయినా 5 స్టార్ లార్డ్ లెవెల్లో 5 కానీ 7 కానీ 11 కానీ సూచించినట్లయితే కూడా వివాహం అవుతుంది, మ్యారేజ్ ఇస్ ప్రామిస్డ్. ఇది ఈ రెండు కండిషన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. నేటివ్ కు మ్యారేజ్, ఆ జాతకునికి పెండ్లి అవుతుందా కాదా అని అంటే, మ్యారేజ్ ఈజ్ ప్రామిస్డ్ ఇఫ్ ది సబ్సబ్లార్డ్ ఆఫ్ ది అసెండెంట్ ఈజ్ లింక్డ్ త్రూ ఇస్ స్టార్ లార్డ్ 5 or 7 or 11 అప్పుడు అవుతుంది, లేదా 11th cusp 7th కు కనెక్షన్ ఉన్నా అవుతుంది. ఇంకా రెండోది 7th cusp సబ్సబ్లార్డ్ 5 కానీ 7 కానీ 11 కానీ ఉన్నప్పుడు వివాహం అవుతుంది అని చెప్పేసి మనకు తెలుస్తుంది. సార్ అర్థమైందా అది ఆ పాయింట్? చెప్పండి. అదే 7th సబ్లార్డ్ కాదు, సబ్సబ్లార్డ్. అది స్టార్ లెవెల్లోనే, స్టార్ లెవెల్లో. ఇప్పుడు రెండంతే, అసెండెంట్ 5 కూడా మీరు గమనించండి. అసెండెంట్ సబ్సబ్లార్డ్, ఇక్కడ చూడండి, ఆరో మా కర్సర్ కనపడుతుందా మీకు? అసెండెంట్ సబ్సబ్లార్డ్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ 5 or 7 or 11 అట్లా ఉన్నప్పుడు అవుతుంది. లేదా ఇది చిన్నది లింక్ మళ్ళా ఒకటి ఇచ్చినారు, 11th సబ్సబ్లార్డ్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ 7th అని. తర్వాత సబ్సబ్లార్డ్ ఆఫ్ ది 7th సబ్సబ్లార్డ్ వచ్చేసి 5 or 7 or 11 ఉన్నప్పుడు వివాహం అవుతుంది. ఈ రెండు చెక్ చేయాలి మీరు, ఏ అండ్ బి. మ్యారేజ్ ఇస్ ప్రామిస్డ్ అనే దానికి ఏ రూలు బి రూలు చెక్ చేయాలి జాతకంలో. ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్? ఏమైనా మీకు అర్థం కావచ్చు చెప్పండి సార్ ఇప్పుడే, ఎందుకంటే మనం పర్వాలా ఒక్క చిన్న మాట ఇక్కడనే మనం అర్థం చేసుకుందాం. గురుగారు ఓన్లీ స్టార్ లెవెల్లోనే ఉండాలా, సబ్ లెవెల్లోనే ఉండాలా? స్టార్ లెవెల్లోనే. ప్రామిస్ అంతవరకే. ఇది ప్రామిస్ ఉందా లేదా అనే దానికి. ఇది నేను సొంతంగా క్రియేట్ చేసిన రూల్ కాదు, కస్పల్ ఇంటర్లింక్స్ కలాం సాహం చూడండి, బుక్ లో ఉంది, చూశాను, దాంట్లో అది. తర్వాత దీనికే ఈ మ్యారేజ్ ఈజ్ ప్రామిస్డ్ ఆర్ నాట్ అనే దానికి ఆయన మనకు పెద్ద ఆయన అంటే ఆర్ఎస్ శ్యాని సార్ ఏం చెప్పినాడు అంటే, ఆయన అంటే ఇదే పద్ధతే కొంచెం మార్పు. ఆయన చెప్పినది ఏమిటంటే, అసెండెంట్ సబ్సబ్లార్డ్
5 or 7 or 11 సూచిస్తూ అసెండెంట్ సబ్ లార్డ్ కానీ 7th సబ్ లార్డ్ కానీ రెండు అసెండెంట్ సబ్ లార్డ్ 7th సబ్ లార్డ్ 5 or 7 or 11 స్టార్ లెవెల్ లో సూచిస్తూ షుడ్ నాట్ బి నెగేటెడ్ అట్ సబ్ లెవెల్ అండ్ సబ్ లెవెల్ అని చెప్పాడు. ఇక్కడ పుల్లార్ బుక్ లో దీంట్లో లేదు అది, కానీ అది ఆయన మాకు చెప్పాడు. ascendant sub lord and 7th sub lord are both linked through its star lord with 5 or 7 or 11 cusps, and it should not be negated to commitment and final confirmation. అంటే దాంట్లో నెగేటివ్ కాకూడదు, 5 or 7 or 11 ఉండాలి దాంట్లో కూడా. అంటే ఆయన చెప్పిన ఈక్వేషన్ ఎట్లుంటుందంటే అది కూడా చూపిస్తాను మీకు ఆయన చెప్పినది, ఎందుకంటే అది కూడా రాసుకోండి, ఎప్పటికైనా ఉండని, మనకు నష్టం లేదు. Seven or 11 and should not be negated కదా అది. అంటే ఏమి నెగేషన్ రాకూడదు అంటే ఇవే రావాలి ఎప్పటికి 5 or 7 or 11 అని. అట్లా 7 అంతే 5 or 7 or 11 ఇలా ఉన్నప్పుడు కూడా మ్యారేజ్ అవుతుంది. ఇది ఆయన చెప్పిన రూలు. అంటే ఏమి అసెండెంట్ సబ్ లార్డ్ యాజ్ వెల్ యాజ్ 7th సబ్ లార్డ్ ఇద్దరు కూడా స్టార్ లెవెల్లో 5 or 7 or 11 ఉండి ఈ సబ్ లెవెల్లోనా సబ్ లెవెల్లోనా దీనికి నెగేషన్ ఉండకూడదు. నెగేషన్ మీన్స్ నెగటివ్ హౌసెస్ ఇవి. ఇక్కడ ఈ సబ్ లెవెల్లో సబ్ లెవెల్లో ఉండకూడదు. అంటే అప్పటికి అర్థం ఏమి, ఇక్కడ కూడా మ్యారేజ్ కి కావాల్సిన హౌసెసే ఉండాలి, దాని అర్థం అది. ఇట్లా చూపించినాడు ఈక్వేషన్ మాకు. 6-10 రాకూడదు. నెగేషన్ ఏవైనా సరే, ఇప్పుడు 5 కు 4, 7 కు 6, 11 కు 10 అవి కూడా నెగేషనే. సార్ నెగేషన్ ప్లస్ మెయిన్ హౌస్ వస్తే సార్ అంటే రెండు కలిపి వస్తే ఈవెంట్ జరుగుతుంది కదా. మెయిన్ హౌస్ కు ముఖ్యంగా 6 అనేది రాకూడదు. ఇక్కడ సబ్ లో కానీ సబ్ లెవెల్ లో కానీ కనపడకుండా ఉండాలి. రెండు కలిపి వస్తే కూడా ఈవెంట్ జరుగుతుంది కదా సార్. అట్లా కాదమ్మా, ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, ఆ డౌట్ తర్వాత వస్తుంది మీకు. ఇప్పుడు ఇక్కడ రూల్ ఏమిటంటే ఫస్ట్ కస్ప్ సబ్ లార్డు 7th కస్ప్ సబ్ లార్డు స్టార్ లెవెల్లో 5 or 7 or 11 లో ఏ ఒక్కటి ఉన్నా కూడా ఇక్కడ మాత్రము దీంట్లో నెగేషన్ ఉండకూడదు. అంటే 5 కు నెగేషన్ 4, 7 కు నెగేషన్ 6, 11 కు నెగేషన్ 10. అంటే 4, 6, 10 అనేటివి సబ్ లెవెల్లో కానీ సబ్ లెవెల్లో కానీ ఉండకూడదు ఒకటి. తర్వాత ఈ 7 కు నెగేషన్ ఉంటాయి చూడవి, మనం చూస్తాం కదా టేబుల్లో, మీ దగ్గర ఉంది. అవును సార్, ఆ టేబుల్లో చెప్తా అది కూడా. ఆ 7 కు ఏమి ఇచ్చింటాడు, 10, 1, 2, 6 1, 2, 6 10 కూడా ఉండకూడదు. అప్పుడు ఇదైతుంది. అంటే ఏమి 5 ఎప్పటికీ మ్యారేజ్ కి సంబంధించిన హౌసెసే ఉండాలి, సబ్ లెవెల్లో కానీ సబ్ లెవెల్లో కానీ. అది ఆయన చెప్పినది. ఇది ఒక రూలు, ఓకేనా? తర్వాత వస్తాయి మీకు అన్ని దాన్ని వస్తాయిలే, ఏం పర్వాలే. మ్యారేజ్ ఈజ్ డెనీడ్ అంటే డెనీడ్ అంటే ఏమంటాం మనము, కాకుండా పోవడం. వివాహము కాకుండా పోవడానికి గల కారణాలేమి అంటే ఈ బోత్ ఫాలోయింగ్ కండిషన్స్ ఎగ్జిస్ట్ ఇన్ ది హారోస్కోప్. జాతకములో ఈ క్రింద కనపరిచినటువంటి 2 కండిషన్స్ కూడా సాటిస్ఫై కావాలా. అవి ఏమిటి? ఒకటి, ది సబ్ లార్డ్ ఆఫ్ ది అసెండెంట్ ఈజ్ లింక్డ్ టు 4, 6, 10 and 12 through his star lord and does not link to 5 or 7 or 11 through his sub or sub lord. అది ఎట్లా రాసుకోవాలి మీరు? ఏమిది పోదా కదా, ఎనికి బ్యాక్ స్పేస్ కింది కొట్టు, దాంట్లో ఎనికి కొట్టు, బి
పోవడంలే సర్లే పోకుండా మళ్ళీ మనకి పండలు పెద్దాలి పని జరిగితే సార్ మనకు ది స్టార్ ఆఫ్ 4 6 10, 12. 10 12 కదా ఉంది ఇక్కడ ఇక్కడ కూడా ఉంది. స్టార్ లాట్ డస్ నాట్ లింక్ టు 5 7 11 ఇక్కడ కూడా 4, 16, 11, 12. 5 7 or 7 5 or 7 or 11 ఇది ఉండరాదు అంటే ఏమనాలా Doesn't appear. Doesn't appear. ఇక్కడ కింద రాద్దామా ఇక్కడ అక్కడ బ్యాక్ ఇక్కడ పెట్టచ్చు. కర్సర్ ఇట్లా అండి. ఇది సార్ ఈ ఏ దానికే అర్థం ఇది అసెండెంట్ సబ్సప్లాయిడ్ స్టార్ లెవెల్లో 4 6 10 12 ఉండి త్రూ ఇట్స్ స్టార్ లార్డ్ అండ్ డస్ నాట్ లింక్ విత్ 5 or 7 or 11 త్రూ ఇట్స్ సబ్ ఆర్ సబ్ అంటే ఈ 5 7 11 అనేటివి ఇక్కడ అగుపడకూడదు. ఇవి ఈ 5 7 11 అనేటివి అంటే ఏం చేయాలి దీన్ని ఇంటూ పెట్టండి. ఇక్కడ ఇంటూ గుర్తుంటే చూడండి. ఇంటి కాదు ఇట్లా గురుగారు స్టార్ లెవెల్లో 4 6 10 12 వచ్చినా సబ్ లెవెల్లో అది రాకూడదు. అలాగా సార్ ఇప్పుడు ఈ అసెండెంట్ సబ్ లార్డ్ 4 6 10 12 లో ఉండి అంటే దీస్ ఆర్ ఆల్ మనకి పనికిరానివి వివాహానికి పనికిరానటువంటి హౌసెస్ ఇవి 4 6 10 12 అనేటివి అన్ఫేవరబుల్ హౌసెస్ ఇవి స్టార్ లెవెల్లో ఉండి ఇక్కడ కూడా ఇవి ఉండకూడదు 5 7 11 సంబంధమే ఉండకూడదు సబ్ లో కానీ సబ్ లెవెల్ కానీ ఉన్నప్పుడు అట్లా ఉన్నప్పుడు మాత్రమే మ్యారేజ్ డినైడ్ అయ్యేది అవివాహితులుగా మిగిలిపోతారు వాళ్ళు. అది ఒక కండిషన్. మ్యారేజ్ కాదు కాదు అని మ్యారేజ్ కాదు అని చెప్పాలి. నో మ్యారేజ్ అనండి లేకపోతే ఏదైనా తృణీకరించబడడం మ్యారేజ్ లేకుండా పోవడం అవివాహితులుగా మిగిలిపోతారు చూడండి అట్లా. అలాగే ఈ బి అనేటువంటి కండిషన్ కూడా ఇక్కడ ది సబ్ లార్డ్ ఆఫ్ ది 7th cusp is linked 4 6 10 and 12 cusp through its star lord and does not link to దీని మాదిరి ఇక్కడ అసెండెంట్ సేమ్ అదే పెట్టి కాపీ పెట్టి అదే కింద పెట్టి 7 అంతే. ఇది టేస్ట్ కంట్రోల్ వి ఏమి జడ్డు కొట్టండి. ఇన్నోటి వచ్చే చాలా బాగా ఇది పోతుంది మళ్ళా కంట్రోల్ జడ్డు కొట్టే ఇన్నోటి పైన ఇది పాయ కదా మనది ఇక్కడ పోయినాయి. ఇదే మ్యారేజ్ అనేది ఇంత ముందు పోయిందే ఎట్లా రావాలంటే వచ్చింది. ఇప్పుడు దాన్ని ఇక్కడ కాపీ చేయాలి మనం కింద అది వచ్చేది రాకూడదు ఇది. ఇంకా కిందికి రావాలా మ్యారేజ్ డెన్ పాయాది కిందికి ఇంకా కిందికి రా పాటల ఇది కాపీ చేయాల పై
కాపీ చేయండి. వారిని ఇప్పుడు కాపీ ఇందులో సి కొట్టండి. ఈడ ఎంటర్ కొడితే కంట్రోల్ వి ఇక్కడ 7 ఇది సేమ్ అదే ఇక్కడ ఈ అసెండెంట్ బదులు 7th యాడ్ చేసినామంతే. సేమ్ అదే సిచ్యుయేషన్ చూడండి, అదే పదాలు ఇక్కడ. ది అసెండెంట్ సబ్సబుల్ ఆర్డర్ ది అసెండెంట్ ఇస్ లింక్ టు 4, 6, 10, 12 cusp through its star lord and does not link to 5 or 7 or 11 through its sub or sub lord. అంటే అసెండెంట్ సబ్ లార్డ్ 4, 6, 10, 12 లో ఉండి ఇక్కడ 5 or 7 or 11 సబ్ లెవెల్లో కానీ ఈ సబ్ లెవెల్లో కానీ అగుపించరాదు. అందుకే ఇక్కడ రాసిన కింద డస్ నాట్ అపియర్, షుడ్ నాట్ అపియర్, షుడ్ నాట్ అపియర్ అని రాసుకోండి. షుడ్ నాట్ అపియర్ ఎయిదర్ ఇన్ సబ్ అండ్ సబ్ ఆర్ సబ్ లెవెల్ అండ్ కాదు, ఎయిదర్ వచ్చిందంటే ఆర్ రావాలా. అది ఇక్కడ కూడా అంతే. ఇది సార్ మ్యారేజ్ డినైడ్ అనే దానికి వివాహము కాకుండా పోవడానికి ఏమిటిదంటే అసెండెంట్ సబ్ లార్డ్ కానీ 7th సబ్ లార్డ్ ఈ రెండు ఒకటే. ఈ రెండు అసెండెంట్ సబ్ లార్డ్ మరియు 7th కస్ప్ సబ్ లార్డ్ 4, 6, 10, 12 స్టార్ లెవెల్లో సూచిస్తూ 5 కానీ 7 కానీ 11 కానీ సబ్ లెవెల్లో కానీ సబ్ లెవెల్లో కానీ ఉండరాదు. అటువంటి పక్షంలోనే మ్యారేజ్ ఈజ్ డినైడ్. అంతవరకు గుర్తుపెట్టుకోండి. ఓకేనా సార్? సేవ్ చేస్తురా, సేవ్ చేయి మళ్ళీ కష్టం. నమస్తే సార్. సేవ్ చేసినారా? అది సార్ నమస్తే సార్. నమస్తే చెప్పండి సార్. లగ్న సబ్ లార్డ్ కానీ 7th సబ్ లార్డ్ కానీ 5, 7, 11 అంటే సబ్ లార్డ్ ఉండే నక్షత్రాధిపతి 5, 7, 11 చూపిస్తే పెళ్లి అవుతుంది. మొదటి వస్తున్నాను సార్. చెప్పండి. ఫస్ట్ సబ్ లార్డ్ కానీ 7th సబ్ లార్డ్ కానీ 5, 7, 11 లింక్ ఉంటే అంటే నెగటివ్ ఆర్ ఉండకుండా ఉంటే పెళ్లి అవుతుంది. స్టార్ లెవెల్లో అంటే ఆ సబ్ లార్డ్ ఉండే నక్షత్రాధిపతి ద్వారా. అదేనండి స్టార్ లెవెల్. మీరు ఆ తెలుగు పదాలు వాడితే నేను కన్ఫ్యూజ్ అవుతాను, నన్ను గబ్బులు చెప్తారు మీరు. అవి ఇంగ్లీష్ అర్థం కాదు సార్, దానికి తెలుగు వాడుతున్నాం. స్టార్ లెవెల్లో అంటే ఇన్వాల్వ్మెంట్ లెవెల్, స్టార్ లెవెల్, సబ్ లెవెల్, సబ్ లెవెల్, ఈ 3 పదాలు పెట్టుకోండి. ఇన్వాల్వ్మెంట్, కమిట్మెంట్, ఫైనల్ కన్ఫర్మేషన్. ఇన్వాల్వ్మెంట్ లో సార్, ఇన్వాల్వ్మెంట్ లో 5 or 7 or 11 ఉండి ఉంటే చాలు, మిగతా ఏమన్నా సంబంధం లే. నెక్స్ట్ అవివాహిత కుండలికి వచ్చేసి ఫస్ట్ ఆర్ 7th సబ్ లార్డ్ ఇన్వాల్వ్మెంట్ పొజిషన్ లో 4, 6, 10, 12 చూపెట్టి 5 or 7 or 11 సబ్ కమిట్మెంట్ గానీ ఫైనల్ కన్ఫర్మేషన్ గానీ ఉండకుండా ఉంటే పెళ్లి కాదు. అంతే చూడు, అది ఇప్పుడు ఎక్కింది మనకు. అట్లా చెప్పాలి, ప్రతి ఒక్కరు అట్లా అర్థం చేసుకుంటే ముందుకు పోదాం. లేకపోతే ఇంకోసారి రిపీట్ చేసుకుందాం. థ్యాంక్ యూ సార్. అట్లా రిపీట్ చేసుకుందాం. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా సార్ ఈ 2 సూత్రాలు. హలో, అర్థమైంది సార్. ఓకే, అర్థమైంది సార్, అర్థమైంది. మళ్ళీ ఇక్కడ వచ్చింది మ్యారేజ్ డెనిడా. అది కాదు, కొంచెం నేను 10వ చాప్టర్ దీంట్లో 10వ చాప్టర్ లో ఉండేది. అది వేరే ఆడుంది. ఉండండి, సరిపోయింది. అదే నేను ఏందబ్బా ఇదనేది. ఇది ఇంకొకటి
వైటీహెచ్ అనేటువంటి పుస్తకం ఉంది కదా, ఇన్ వైటీహెచ్ అంటే యువర్ ట్రూ హారోస్కోప్ అనేటువంటి పుస్తకంలో పేజ్ నంబర్ 114 లో ఈ కింది విధంగా చెప్పబడింది. ఏం చెప్పినాడు? మ్యారేజ్ ఈజ్ డెనైడ్ ఇఫ్ బోత్ ది ఫాలోయింగ్ కండిషన్స్ ఎగ్జిస్ట్ ఇన్ ది హారోస్కోప్. ఏమంటాడు? ది సబ్ లార్డ్ ఆఫ్ ది అసెండెంట్ ఈజ్ లింక్డ్ టు 4, 6, 10 and 12 వితౌట్ ఇన్వాల్వింగ్ 5 or 7 or 11 cusp, or the sub lord involves 7 cusp and commits to only 2, 4, 6, 10 and 12 without committing 5 or 7 or 11. ఇది అంటే ఇక్కడ ఏం లేదు, పైన చెప్పినదే ఇక్కడ చెప్పినాడు అంతే. వితౌట్ ఇన్వాల్వింగ్ 5 or 7 or 11 కస్ప్ అంటే సబ్ లెవెల్లోనా సబ్ లెవెల్లోనా. ఈ తర్వాత ఈ సబ్ లార్డ్ వచ్చేసి అసెండెంట్ సబ్ లార్డ్ ఆర్ అని ఇంకో సూత్రం ఇచ్చినాడు సార్. ఇది ఏమిటంటే ది సబ్ లార్డ్ ఇన్వాల్వ్స్ 7th కస్ప్. ఈ సబ్ లార్డ్ అసెండెంట్ సబ్ లార్డ్ కింద 7వ కస్ప్ కు ఇన్వాల్వ్మెంట్ లో ఉండి కమిట్మెంట్ లో 2, 4, 6, 10 and 2, 4, 6 and 10 వచ్చినా కూడా అంటే ఏమి ఇవి రాకుండా 5 or 7, 11 లేకుండా 2, 4, 6, 10 and వస్తే కనుక వివాహము కాదు అని చెప్తున్నాడు దాంట్లో ఆ పుస్తకంలో. అంటే వివాహానికి సంబంధించినటువంటి సూత్రాలు ఏ పుస్తకాల్లో ఏమున్నాయో అన్ని ఒక చోట క్రోడీకరించి మీకు చెప్పడం అన్నమాట. ఇప్పుడు ది సబ్ లార్డ్ ఆఫ్ ది అసెండెంట్ ఈజ్ లింక్డ్ టు 4, 6, 10 and 12 వితౌట్ ఇన్వాల్వింగ్ 5 or 7 or 11 కస్ప్. అది పైన చెప్పుకున్నాం మనం. అదే కానీ ఇక్కడ ఆర్ పెట్టాడు అంటే అది లేక ఆ కండిషన్. కానీ ఇంకోటి ఏం చెప్పాడు? ది సబ్ లార్డ్ ఇన్వాల్వ్స్ అంటే ఏమి? అసెండెంట్ సబ్ లార్డ్ ఇన్వాల్వ్స్ 7. అసెండెంట్ సబ్ లార్డ్ ఇన్వాల్వ్స్ 7th కస్ప్ అంటే ఇక్కడ 7th కస్ప్ ఉండి కమిట్మెంట్ లో 2, 4, 6, 10 ఉండాలా. ఎట్లా? వితౌట్ ఈ 5 or 7 or 11 లేకుండా ఇవి మాత్రమే కనపడాలా. 2, 4, 6, 10 అనేటివి కమిట్మెంట్ లెవెల్లో కనపడాలా. 5 or 7 or 11 అనేటివి కనపడకూడదు కమిట్మెంట్ లో. అటువంటి పక్షంలో కూడా వివాహము కాదు. ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్ సార్? ఎస్ సార్. ఒకవేళ ఇమీడియట్ కాకపోయినా మళ్ళీ మీరు ఇంటికాడ మళ్ళీ ఒక 2-3 సార్లు చదవండి. 10 సార్లు చదివితే అదే మీకు అర్థమవుతుంది. ఇదేం పెద్ద ఇది కాదు, మీకు తెలియని ఇంగ్లీష్ కాదు, మీకు రాని విద్య కాదు. నేనేం మీకంటే పెద్దగా చదవలే, అట్లేం అనుకోవద్దండి. 1-2 సార్లు చదవండి. ఓకే సార్. ఓకే అండర్స్టాండ్ వెరీ వెల్. ఓకే సార్, నమస్కారం. ఇక్కడ ఏం లేదు సార్. ది సబ్ లార్డ్ ఆఫ్ ది అసెండెంట్ ఈజ్ లింక్డ్ టు 4, 6, 10 and 12 వితౌట్ ఇన్వాల్వింగ్ 5 or 7 or 11 కస్ప్. అంటే ఏమి? ఈ లింక్డ్ ఈ అసెండెంట్ సబ్ లార్డ్ అనేటువంటి వాడు 4, 6, 10, 12 స్టార్ లెవెల్లో ఉండి ఇన్వాల్వ్మెంట్ అనమాట. ఇన్వాల్వింగ్ అంటే ఇన్వాల్వ్మెంట్ లో ఉండి 5 or 7, 11 లేకుండా ఉండాలా. అప్పుడు కాదు. ఇంకొక రూల్ ఏం చెప్తున్నాడు దానా? సబ్ లార్డ్ ఇన్వాల్వ్స్ 7th కస్ప్. ఇదే ఈ అసెండెంట్ సబ్ లార్డ్ 7వ కస్ప్ కు ఇన్వాల్వ్మెంట్ లో ఉండి కమిట్మెంట్ లో 2, 4, 6, 10 ఉండాలా. 5 or 7, 11 లేకుండా 2, 4, 6, 10 ఉంటే వివాహము కాదు. అది అలాగే బి అనేటువంటి రూల్ పక్కనే ది సబ్ లార్డ్ ఆఫ్ ది 7th కస్ప్ ఈజ్ లింక్డ్ టు 2, 4, 6, 10 and 12 cusp through its star lord without being linked 5 or 7 or 11 cusp. పై దాని మాత్రం ఇది ఆర్ సబ్ లార్డ్ అంటే ఏమి? 7th సబ్ లార్డ్ 7th కస్ప్ కి ఇన్వాల్వ్మెంట్ అయ్యి కమిట్మెంట్ లో 2, 4, 6, 10 ఉండి 5 or 7, 11 ఉండకూడదు కమిట్మెంట్ లెవెల్లో. 5 or 7, 11 లేకుండా 2, 4, 6, 10 ఉంటే కమిట్మెంట్ లెవెల్లో అవుతుంది. మ్యారేజ్ కాదు మనకి. మ్యారేజ్ ఈజ్ డెనైడ్. ఇది రూల్. ఇది వైటీహెచ్ అనేటువంటి దాంట్లో ఇచ్చినాడు. అంటే ఏంటి? ఉల్లార్ బుక్స్ లో కానీ ఇంకా ఎక్కడైనా కానీ ఎవరైనా మహానుభావులు చెప్పినట్టువి. ఎందుకంటే అందరితో మనం టచ్ లో ఉంటాం కాబట్టి ఎవరో చెప్పినా అన్ని రూల్స్ క్రోడీకరించి ఒక చోట పెడుతున్నాం మీకోసం, విద్యార్థుల సౌలభ్యం కోసము అన్ని ఒక చోట క్రోడీకరించడం జరిగింది. ఇది మీరు ఇప్పుడు మీరు చదవండి. ఒకసారి కాకపోతే 2 సార్లు, ఇంకా రోజు మనకి ఇదే పని కదా, చర్చించుకోవచ్చు మనకు. అర్థమైంది సార్. రైట్. మంచి ప్రయత్నం సార్. థ్యాంక్ యూ.
మళ్ళా అర్థం కావాలి ఇది కాదు. అదే అదే అదే. ఓకే నెక్స్ట్ పాయింట్, మ్యారేజ్ ఈజ్ ప్రామిస్ బట్ డిలే. మ్యారేజ్ ఏమో కొన్ని జాతకాల్లో ప్రామిస్ చేస్తుంది కానీ పెళ్లి కాదు, అంటే లేట్ మ్యారేజ్ అన్నమాట. ఎట్లా లేట్ మ్యారేజ్? మ్యారేజ్ కమ్స్ ఆఫ్ లేట్ డ్యూ టు ది ఫాలోయింగ్ రీజన్స్. ఈ కింద కనబడుతున్న కారణాల వల్ల మ్యారేజ్ లేట్ అవుతుంది. ఇక్కడ ఎట్లా? ది అసెండెంట్ సబ్ లార్డ్ ఈజ్ లింక్డ్ విత్ 5 or 7 or 11 త్రూ ఇట్స్ స్టార్ లార్డ్. అంటే అసెండెంట్ సబ్ లార్డ్ స్టార్ లెవెల్లో 5 or 7 or 11 అంటే ఇన్వాల్వ్మెంట్ లో 5 or 7 or 11 ఉంటూ, అసెండెంట్ సబ్ లార్డ్ 5 or 7 or 11 ఇన్వాల్వ్మెంట్ లో చూపిస్తూ, దీంట్లో సబ్ లార్డ్ కానీ సబ్ లార్డ్ ఈ రెండు లెవెల్లలో 2, 4, 10, 12 అనేటివి ఉన్నట్లయితే అప్పుడు మ్యారేజ్ ఏమో ప్రామిస్డ్ కానీ డిలే. ఎందుకు మ్యారేజ్ ప్రామిస్డ్? మనం మొట్టమొదటి చెప్పుకున్నాము, అసెండెంట్ సబ్ లార్డ్ కి నాక ఇన్వాల్వ్మెంట్ లో 5 or 7 or 11 ఉందంటే మ్యారేజ్ ప్రామిస్డ్ అని ఫస్ట్ లోనే చెప్పుకున్నాం మనం. అది అందుకు మ్యారేజ్ ప్రామిస్డ్ త్రూ స్టార్ లార్డ్. బట్ లింక్డ్ విత్, ఎందుకు డిలే అవుతుందంటే 2, 4, 10 and 12 ఇవి సబ్ లార్డ్ లెవెల్లో కానీ సబ్ లార్డ్ లెవెల్లో కానీ ఉన్నట్లయితే మ్యారేజ్ ప్రామిస్డ్ బట్ డిలే. అది వాటికి నెగేషన్స్ అన్నమాట. ఏమా హౌస్ నెగటివ్ హౌసెస్. అంటే ఇప్పుడు మీరు రోజు చూస్తూ ఉండండి, ఆ టేబుల్ ముందు పెట్టుకోవాలి. మీరు టేబుల్ కూడా ముందు పెట్టుకోండి. ఇప్పుడు ఇది 2 అనేది నెగేషన్. ఎందుకు? 7 కు ఏమైతుంది? 7, 8 రెండో ఇల్లు అవుతుంది. 7 నుంచి 4 నెగేషన్, 11 కు నెగేషన్ 10, 12 అనేది దీనికి నెగేషన్ అవుతుంది. సార్ సెకండ్ హౌస్ 8th హౌస్ అవుతుంది సార్ 7th నుంచి. అదే మళ్ళా 7, 8, 9, 10 అంటే ఏమి 8th హౌస్ అంటే ఏమి అన్ఫేవరబుల్ హౌసే కదా. అవును సార్. మీరు ఆ టేబుల్ ముందు పెట్టుకోండి. కొన్నాళ్ళు కొంతవరకు ముందు పెట్టుకోవాలా టేబుల్. ఇప్పుడు చూడు 7th కు 1, 10, 1, 2, 6 అనేటివి అన్ఫేవరబుల్ టేబుల్లో ఇచ్చింటాడు. న్యూట్రల్ వచ్చేసి 8, 12, 4, 7, 9, 11, 3, 5 ఫేవరబుల్. అలాగే 5th కు నెగేషన్ ఏమి? 8, 11, 12, 4 అట్లా ప్రతి దానికి. అంటే ఏమిటి మీరు చేయాల్సింది ఇక్కడ? నెగేషన్స్ ఏవి అవి చూసుకోవాలా. అంటే నెగటివ్ అన్ఫేవరబుల్ ఏమున్నాయి, నెగటివ్ ఏమున్నాయని ఇవి ఈ రూల్స్ చూసుకుంటుంటే రోజు చూస్తుంటే అలవాటు అవుతుంది. అంతే, ఏం పెద్ద సంగతి కాదు. కొంచెం ఓపికగా రోజు చూడాలి కొంతకాలం, ఒక అలవాటు అయ్యేంత వరకు. మనకు ఈవెన్ ఇంత అలవాటైనా కూడా మనం మళ్ళీ చూడాలా. మీరు అనలైజ్ చేసేటప్పుడు మీ ప్రిడిక్షన్ బయటికి పోతుందంటే 1కి 2 సార్లు చెక్ చేసుకొని బయటికి పంపించే పద్ధతి నేర్చుకోండి. ఎందుకైనా మంచిది. ఎందుకంటే మనం మానవులం, మనం కూడా తప్పులు చేస్తుంటాం. కానీ ఆ తప్పులు జరగకుండా ఉండాలంటే 1కి 2 సార్లు మనము చెక్ చేసుకోవాలి. మన ప్రిడిక్షన్ కడప దాటుతుంది, నీ ఇంటి కడప దాటుతుందంటే యూ హ్యావ్ టు చెక్ వన్స్ ఆర్ ట్వైస్, దెన్ ఓన్లీ యూ గివ్ ఇట్ అవుట్ సైడ్. అంతవరకు పంపద్దు. 1 రోజు కానీ 2 రోజులు కానీ మీ దగ్గరనే పెట్టుకోండి. అది మ్యారేజ్ ఈజ్ ప్రామిస్డ్ బట్ డిలేడ్ అంటే అసెండెంట్ సబ్ లార్డ్ 5 or 7 or 11 స్టార్ లెవెల్లో ఉండి, అంటే ఇన్వాల్వ్మెంట్ లెవెల్లో ఉండి, సబ్ లెవెల్లో కానీ సబ్ లెవెల్లో కానీ 2, 4, 10, 12 రాకూడదు. లింక్డ్ ఉండాలి. లింక్ ఉన్నట్లయితే, అట్లా ఉన్నట్లయితే కాదు. అదే రకంగా ఇక్కడ రెండో రూలు, ది అసెండెంట్ సబ్ లార్డ్ ఈజ్ లింక్డ్ విత్ హౌసెస్ 2, 4, 10, 12 cusp through star lord, linked to 7th cusp through sub lord and sub lord. ఏంది మళ్ళీ ఈడ అసెండెంట్ సబ్ లార్డ్ ఇచ్చినాడు వీడు. ఇక్కడ మళ్ళా సబ్ లార్డ్ తీసుకున్నాడండి. ఇదేదో చూడండి ఒకసారి. రెండోది సబ్ లార్డ్ టైప్ చేసేటప్పుడు కేపీ అలవాటు ఇంకా సబ్ అట్లా ఉండదు సామాన్యంగా. సబ్ లార్డే ఉంటది. నేను చేసినాను అట్లా. అదిగో అసెండెంట్ సబ్ లార్డే ఇచ్చినాడు. పుస్తకంలో కూడా అదే రకంగా ఉంది. సబ్ లార్డ్ నే తీసుకున్నాడు ఆయన. అసెండెంట్ సబ్ లార్డ్ అనేటువంటిది ఇది.
ascendant sublord is linked with 2, 4, 10 and 12 cusp through star lord, linked to 7th cusp through sublord or sub-sublord అని ఇచ్చాడు. అసెండెంట్ సబ్లార్డ్ 2, 4, 10, 12 కస్ప్కు స్టార్ లార్డ్ లెవెల్లో లింక్ అయినట్లయితే కాదు, 7th కస్ప్ త్రూ సబ్లార్డ్ అంటే 7th సబ్లార్డ్ లెవెల్లో సబ్ లెవెల్లో ఉండాలి. అప్పుడు మ్యారేజ్ ఇస్ ప్రామిస్డ్ బట్ డిలే. మ్యారేజ్ ప్రామిస్డ్ బట్ డిలే. ఎందుకు? ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లెవెల్లో 2, 4, 10, 12 వచ్చినాయి. ఇక్కడ సబ్ లెవెల్లోనా సబ్ లెవెల్లోనా 7 వచ్చింది. ఫేవరబుల్ హౌస్, మెయిన్ హౌస్, ప్రధానమైనటువంటి హౌస్ ఇక్కడ ఇన్వాల్వ్ అయింది. ఎక్కడ? సబ్ లెవెల్లో, సబ్లార్డ్ లో, సబ్ లెవెల్లో. అంటే ఇన్వాల్వ్మెంట్ లెవెల్లో అసెండెంట్ యొక్క సబ్లార్డ్ అండి, నాట్ సబ్లార్డ్. ఇది అసెండెంట్ సబ్లార్డ్ ఈజ్ లింక్డ్ విత్ స్టార్ లెవెల్లో 2, 4, 10, 12 ఉండాలి. స్టార్ లెవెల్ అంటే ఇన్వాల్వ్మెంట్ లెవెల్లో 2, 4, 10, 12 ఉండి సబ్ లెవెల్లోనా సబ్ లెవెల్లోనా 7 అగుపించింది. అప్పుడు కూడా మ్యారేజ్ ప్రామిస్డ్ బట్ డిలే అనేటువంటిది. ఓకేనా సార్? అదే అంటే ఫస్ట్ Okay, ఫస్ట్ లెవెల్లో డిలే అయింది, తర్వాత లెవెల్లో ఓకే చేశారు కాబట్టి డిలే అవుతుంది అని. అలాగా సార్. ఫస్ట్ అసెండెంట్ సబ్లార్డ్ ఏం చేసినాడు? అసెండెంట్ సబ్లార్డ్ ఈజ్ లింక్డ్ విత్ అంటే 5 or 7 or 11 స్టార్ లెవెల్లో ఉండి ఇన్వాల్వ్మెంట్ లో ఉండి సబ్ లెవెల్లో సబ్లార్డ్ లెవెల్లో సబ్ లెవెల్లో అంటే కమిట్మెంట్ లో 2, 4, 10, 12. అదే అదే ఇక్కడ రివర్స్ చేసినాడు దాన్ని, మీది ముందు తెచ్చినాడు. అసెండెంట్ సబ్లార్డ్ లింక్డ్ విత్ 2, 4, 10, 12. సబ్లార్డ్ కదా సార్? సార్ అది సబ్సబలాడ్ అయి ఉంటుందండి, టైపోగ్రాఫికల్ మిస్టేక్ అయి ఉంటుంది. ఎందుకంటే మనం SSL మాట్లాడుతున్నాం కదా అన్నిట్లోనూ. దీంట్లో SSL మళ్ళీ ఎందుకు అట్లా ప్రింట్ చేసినారో నాకు అర్థం కావాలా, కానీ మళ్ళీ ఒకసారి కనుక్కుంటాను వాళ్ళని. ఎందుకంటే పెద్దవాళ్ళని నా దృష్టిలో ఎంతసేపు ఉన్నా SSL మాట్లాడాలి. ఈ దీంట్లో సబ్లార్డ్ అనేది రేరు, ఎప్పుడో వచ్చేది ఇది. ఎందుకంటే దీనికి ఇదిగా చూడండి, పైదానికి ఇది కిందిది, దాన్ని ఏమంటారు ఇక్కడ 5 దీంట్లోనేమో 5, 7, 11 పై దాంట్లో 5, 7, 11 ఇన్వాల్వ్మెంట్ లో చూపిస్తాడు. ఈ 2, 4, 10, 12 అనేది సబ్ లోనా సబ్ లెవెల్ లో చూపిస్తున్నాడు. ఇక్కడ రివర్స్ అయింది చూడండి, ఇది 2, 4, 10, 12 అనేది దీంట్లో చూపిస్తున్నాడు స్టార్ లెవెల్. కరెక్ట్ అండి. లాజిక్ ప్రకారం SSL అవ్వాలి, అది సబ్ లెవెల్ అవ్వాలి. అది SSL అవ్వాలి. కానీ అది కాదండి, అది మనం సబ్లార్డ్ పెట్టాడు, అది తప్పు, SSL అని తీసుకోవాలని నేను గట్టిగా చెప్పడానికి రాదు. ఎందుకంటే ఆయన రాసినటువంటి వాడు సన్నోడు కాదు. మీరు కావాలంటే విచారించండి. MA ఇంగ్లీష్ అతను కుల్లార్, MA కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ MA. కాబట్టి నాకు ధైర్యం చాలడం లేదు. అయినా నేను ఎంక్వైరీ చేసి పెద్దలను అడిగి మీకు మళ్ళీ క్లారిఫికేషన్ ఇస్తా. కానీ నాకు తెలిసినంత వరకు సబ్లార్డే ఉండాలడా అని నేను చెప్తే అప్పుడు ఏమైతుంది, అయితే బుక్ తప్ప సార్ అంటారు మీరు. అందుకు ఇట్లా ధర్మ సంకటాలు వచ్చినప్పుడు మనము క్లారిఫికేషన్ కనుక్కొని చెప్పడం ఉత్తమం. కానీ నాకు తెలిసినంత వరకు సబ్లార్డే ఇది, నో డౌట్. దీనికి ఇంకా తిరుగులేదు. ఊకే సబ్లార్డ్ అనే టైప్ చేస్తాను బుక్. ఎందుకు సబ్లార్డే అంతే. ఓకేనా సార్? ఓకే సార్. ఇంకా మళ్ళా అదే మ్యారేజ్ ఈజ్ ప్రామిస్డ్ బట్ డిలే. రెండే కాదు, ఇంకా ఉన్నాయి. మూడో కండిషన్ ఏం చెప్తాడు? ది సబ్లార్డ్, చూడండి అన్ని సబ్లార్డ్ చూడు. ది సబ్లార్డ్ ఆఫ్ ది 7th cusp is linked through its star lord. ఇక్కడ ఏమి? ది సబ్లార్డ్ ఆఫ్ ది 7th cusp. ఇంతసేపు అసెండెంట్ గురించి మాట్లాడినాం, అసెండెంట్ సబ్లార్డ్. ఇప్పుడు 7th cusp సబ్లార్డ్. 7th cusp సబ్లార్డ్ is linked to స్టార్ లెవెల్లో 2, 4, 6, 10, 12 ఉండాలి, అలాంగ్ విత్ 5 or 7 or 11. ఎందుకు? అవి ఇవి రెండు మిక్స్ అయినవి. అలాంగ్ విత్ అన్నాడు అంటే వాటితో పాటు ఇవి కూడా. అంటే సబ్లార్డ్ ఆఫ్ ది 7th cusp is linked through its star lord with 2, 4, 6, 10 and 12 along with 5 or 7 or 11 ఉన్నప్పుడు కూడా మ్యారేజ్ ప్రామిస్డ్ బట్ డిలే. అదే రకంగా 4వ కండిషన్ ఏమి? ది సబ్లార్డ్ ఆఫ్ ది 7th cusp is linked to 5 or 7 or 11 but is connected to 2, 4, 6, 10 and 12.
ఎట్లా సబ్లోనా సబ్ లెవెల్లోనా ఇచ్చినాడు. అంటే సేమ్ పై దానికి రివర్స్, ఇది సేమ్ దాని మాదిరే రివర్స్. ఓకేనా సార్? గురుగారు ఒక చిన్నమాట, హలో చెప్పండి. స్టార్ లెవెల్లో 2, 4, 6, 10 సెవెంత్ కస్ప్ సబ్లార్డ్ స్టార్ లెవెల్లో 2, 4, 6, 10, 12 ఉంది. అలాంగ్ విత్ 5 or 7 or 11. మ్యారేజ్ లేట్ అవుతుంది, లేట్ మ్యారేజ్ అవుతుంది. ఏమండి? లేట్ మ్యారేజ్ అవుతుంది అంటారా? మ్యారేజ్ డిలే మ్యారేజ్ ఇస్ ప్రామిస్డ్ బట్ డిలే. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఈ పైన మీరు హెడ్డింగ్ చూస్తున్నారు కదండి, ఇది మ్యారేజ్ ఇస్ ప్రామిస్డ్. ఇదో ఇక్కడ అయిపోలే ఆ చాప్టర్, మ్యారేజ్ ఇస్ ప్రామిస్డ్ బట్ డిలేడ్ అని లావక్షరాలు రాస్తాం కదా. అవి 1వ కండిషన్ అయిపోయింది, 2వ కండిషన్ అయిపోయింది. ఇప్పుడు 3వ కండిషన్ మాట్లాడుతున్నాం మనం. 3rd కండిషన్. 5 రూల్స్ ఉన్నాయి దీనికి. మ్యారేజ్ ఇస్ ప్రామిస్డ్ బట్ డిలే అనే దానికి. ది సబ్ లార్డ్ ఆఫ్ ది 7th cusp is linked through its star lord with 2, 4, 6, 10 and 12 along with 5 or 7 or 11. అలాగే sub lord of the 7th cusp is linked 5 or 7 or 11 but is connected to 2, 4, 6 and 10, 11 at sub and sub level. అలా పైన రివర్స్ చేసినాడు. సేమ్ పద్ధతి అది. అంటే ప్రతి దానికి కూడా దాని స్టార్ లెవెల్ తో లింక్. అంటే స్టార్ లెవెల్లో 5 or 7 ఉంది అంటే 5 or 7 or 11 ఉంది అంటే ఇక్కడ 2, 4, 6, 7 సబ్ కానీ సబ్ లెవెల్ కానీ వస్తుంది. ఒకవేళ స్టార్ లెవెల్లోనే మీకు 2, 4, 6, 10 వచ్చింది అనుకో, సబ్ లెవెల్లో 5 or 7 or 11 అట్లా కనపడాలి. ఆ రకంగా అయినా ఎట్లయినా కానీ ప్రతి దానికి దాని స్టార్ తో లింక్. అంతే. డైరెక్ట్ గా స్టారు సబ్ 3 ఇప్పుడు సబ్ లార్డ్ యొక్క స్టార్ అంటున్నాడు కదా సార్. సబ్ లార్డ్ ఆఫ్ ద 7th cusp is linked through its star lord. అవునండి. స్టార్ లార్డ్ అంటే మీ ఇన్వాల్వ్మెంట్ లెవెల్లో సబ్ లార్డ్ యొక్క 7th cusp యొక్క సబ్ లార్డ్ ఎక్స్ అనుకోండి. ఆ ఎక్స్ అనేటువంటి వాడు వై స్టార్ లో ఉంటాడు. ఆ వై అనేటువంటి వాడు 2, 4, 6, 10 లో ఉంటాడు. అలాంగ్ విత్ 5 or 7 or 11. నేను ఏమనుకుంటున్నానంటే సబ్ లార్డ్ మళ్ళీ స్టార్ లార్డ్ చూడన్నా అని అనుకుంటున్నా. అట్లా కాదండి. ఇప్పుడు 7th cusp సబ్ లార్డ్ ఒక ప్లానెట్ ఎక్స్. ఆ ఎక్స్ అనేటువంటి వాడు ఎవరు స్టార్ లో ఉన్నాడు? వై అనేటువంటి స్టార్ లో ఉంటాడు. ఆ వై అనేటువంటి స్టార్ ఈ 2, 4, 6, 10, 12 వస్తుంది. అందుకే ముందు ఈ రూల్స్ మీరు చదివితే ఉదాహరణ జాతకాలు తీసుకున్నప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఇది థియరీ. ఈ థియరీ అనేది మీరు 1కి 2 సార్లు చదవాలి. ఇప్పుడు ఈ రూల్స్ ప్రకారం మొన్న మీరు చెప్పినట్టు అన్ని మనం వేసుకోవాలా, లేకపోతే ఈ ఆస్ట్రాలజీ దాంట్లో వస్తుందా సార్? సాఫ్ట్వేర్ లో ఎట్లా వస్తుంది? రావు. సాఫ్ట్వేర్ లో ప్రైమరీ నుంచి మనం మొన్న వేసుకున్నట్టు టేబుల్ వేసుకోవాలి ప్రతి ఒక్కదానికి. లేదు, దాంట్లో ఆటోమేటిక్ గా ప్రొడ్యూస్ అవుతుంది అది టేబుల్. సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా వస్తుంది. మీకు ఏమంటే చూసుకోవాలా అని చెప్పిన అది. ఓకే ఓకే ఓకే. హౌ టు ఎరెక్ట్ ది సిగ్నిఫికెంట్ టేబుల్ అనేది చెప్పిన. ఓకే ఓకే ఓకే. దాని గురించి సందేహం లేదు. బాగా నీట్ గా వస్తుంది. అంతా కరెక్ట్ ఉంది. మీరు ఎట్లా దీన్ని ఈ సూత్రాలన్నీ ఇన్వాల్వ్ చేసి రీడ్ చేయడమే. అంటే మీరు దాన్ని టేబుల్ తీసుకొని చదవడమే. ఓకే. ఈ సూత్రాలన్నీ అప్లై చేయడమే. ఈ సూత్రాలు మీకు తెలిస్తే తర్వాత అప్లై చేయొచ్చు. అదే ఓకే ఓకే. a+b² తెలిస్తే దాన్ని అప్లై చేయొచ్చు. a+b² అంటాం కదా అట్లా. అది వస్తే మనం దాన్ని ప్రాసెస్ చేయొచ్చు. ఓకే ఓకే. నేను మళ్ళీ ఏమనుకున్నా అంటే మళ్ళీ టేబుల్లో వేసుకోవాలేమో అనుకున్నాను. బైరంపల్లి గిరిధర్లే అది కరెక్ట్ చెప్పేది. అంతే. PDF కొంచెం గ్రూప్ లో పెడతారా సార్? ఇది అంతా పంపిస్తా నేను. ఇంకా మీకు మ్యారేజ్ అసలుకు అరటి పండు వలిచి నోట్లో పెట్టేట్లుంటుంది. మీకు ప్రతిదీ ఈక్వేషన్ ఉంటుంది. ఈక్వేషన్స్ వస్తాయి. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తా. ఇదంతా వివరణ ఇస్తున్నా ఎందుకంటే ఇక్కడ అంతా తయారు చేస్తే ఇదిగో ఎన్ని ఉన్నాయి చూడు. ఇదిగో ఇక్కడ మ్యారేజ్ ఈక్వేషన్స్ అని. అంటే మ్యారేజ్ 7th cusp సబ్ లార్డ్, 7th cusp సబ్ లార్డ్ పాజిటివ్ అంటే పొజిషనల్ స్టాటస్. ఇన్వాల్వ్మెంట్ లో 7 వచ్చి
సబ్ లెవెల్లో కమిట్మెంట్ లెవెల్లో 5-11 వస్తాయి, మళ్ళా సబ్ లెవెల్లో 5 or 11 వస్తే ఏమైతుంది? దాని ఫలితం ఏమి? రిజల్ట్ మ్యారేజ్ ఈజ్ ప్రామిస్డ్ అర్లీ అండ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. అట్లా అన్ని తయారు చేసి పెట్టినా మీకు ఏం భయం లేదు, అన్ని ఎక్కడ మీకు ఇట్లా దొరకవు. ఓకే సార్. చూడండి 55 ఏమో చేసిన, ఇంకా ఏమైనా దొరికితే కూడా చేస్తాను. ఇప్పుడు ఇదంతా మీకోసమే ఇంత శ్రమపడి చేసి పెట్టాను. కానీ మొదటి ఏంటంటే మొదటి నుంచి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతే మీరు ఇంటికాడ ఈ నోట్స్ మీకు ఎంత పీడిఎఫ్ ఇది పంపిస్తాను. మళ్ళా రేపు మా స్వామికి చెప్తా, పంపిస్తాడు అందరికి. మా స్వామి అడగడా ఆయనకి చెప్తాను, వరప్రసాద్ రేపు వస్తుంది మీకు ఇది. అట్లా మీరు ఈ మ్యారేజ్ ఈజ్ ప్రామిస్డ్ బట్ డిలే అనేటువంటివి 5 రూల్స్ ఉన్నాయి. ఇప్పుడు 4 అయిపోయినాయి, ఇంకా 5 చూడండి. 11th సబ్ లార్డ్ ఈజ్ కనెక్టెడ్ టు 7th cusp through its star lord and linked to 2, 4, 6, 10 and 12 cusp through its sub or sub lord. అంటే ఏమి? 11వ భావ కస్ప్ సబ్ లార్డ్ 7కు కనెక్షన్ అయి ఉండాలి. అంటే స్టార్ లెవెల్లో 7, స్టార్ లెవెల్లో 7, సబ్ లెవెల్లో సబ్ లెవెల్లో 2, 4, 6, 10, 12 అంతే. ఇదంతా ఏమి లేదండి, తారుమారు చేస్తూ పోయినాడు అంతే. ఇప్పుడు మ్యారేజ్ కి ప్రామిస్ అంటే ఏమి? 5 or 7 or 11 ఉంటే ప్రామిస్ అవుతుంది. లేదు దాని నెగేషన్ ఉంది 5 or 7, 11 తో పాటు ఉంటే మ్యారేజ్ ప్రామిస్డ్ బట్ డిలే అంతే. మీకు ఎక్స్పీరియన్స్ మీద వస్తుంది. ఆ ఈక్వేషన్స్ కింద ఉన్నాయి, బాగా నీట్ గా ఒక్కొక్కటి ఎట్లా వచ్చేటన్నీ ఉన్నాయి దాంట్లో. ఓకేనా? హలో, ఓకే సార్. ఓకే సార్. అర్లీ మ్యారేజ్ అనేది ఎప్పుడు అంటే ఏమి? మ్యారేజ్ కమ్స్ ఆఫ్ అర్లీ ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ ది అబౌవ్. అంటే ఈ పైన కనబడుతున్నటువంటి నెగటివ్ పాయింట్స్ ఉన్నాయే అవి పోయి. ఆల్సో వెన్ సబ్ లార్డ్ ఈజ్ లింక్డ్ త్రూ ఇట్స్ స్టార్ లార్డ్ 3, 5, 7 or 11. అది ముఖ్యమైనది. ఏంటంటే అర్లీ మ్యారేజ్ ఎప్పుడైతుంది అంటే ఒకటే గుర్తు, ప్రధానమైనటువంటి కస్ప్. ఇక్కడ అసెండెంట్ కస్ప్ సంబంధం లేదు. ప్రధానమైన అంటే అసెండెంట్ కస్ప్ సబ్ లార్డ్ మ్యారేజ్ సూచించాలి అక్కడ. కానీ ఇది 7th కస్ప్ సబ్ లార్డ్ మాత్రము 3, 5, 7, 11 ఎట్లా ఇన్వాల్వ్మెంట్ లెవెల్లో ఉండాలా. 3, 5, 7, 11, 9 కూడా కలుపుకోవచ్చు మీరు. ఎందుకు? 9 ఈజ్ ఆల్సో ఫేవరబుల్ హౌస్ ఫర్ మ్యారేజ్, తప్పలేదు. 9 అనేది ఏమంటే సెకండ్ మ్యారేజ్ కి తీసుకుంటాం ఎక్కువగా, అందుకు ఇది లేదు. అర్లీ మ్యారేజ్ అంటే ఏం లేదు సార్, 7th కస్ప్ సబ్ లార్డ్ కనుక స్టార్ లెవెల్లో 3, 5, 7, 11 ఉన్నట్లయితే అర్లీ మ్యారేజ్ అని చెప్పేసి చెప్పచ్చు. ఇంకా హ్యాపీ మ్యారీడ్ లైఫా అన్హ్యాపీ మ్యారీడ్ లైఫా? ఇప్పుడు పెళ్లి అవుతుంది అని చెప్తావు, అవయ్యా మా పిల్లలకు పెళ్లి అవుతుంది, వాళ్ళకు ఎట్లా వాళ్ళ రేపొద్దున వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? సుఖంగా ఉంటుందా లేకపోతే దుఃఖంగా ఉంటుందా అని అడుగుతాడు. అప్పుడు మీరు చెప్పాలి 7th house ఈజ్ ది హౌస్ ఆఫ్ సెక్షువల్ రిలేషన్షిప్ అండ్ ది హౌస్ ఆఫ్ స్పౌస్. కలత్ర స్థానం అనేది అందరికీ తెలుసు మీకు, 7వ ఇల్లు అంతే కదండి. ఈజ్ ఇట్ నాట్? సప్తమ స్థానం. కరెక్ట్ సార్. ఏ పర్సన్ విల్ లీడ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఎప్పుడు ఏ పర్సన్ విల్ లీడ్ ఏ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఇఫ్ ది 7th cusp and ascendant sub lords are free from the linkages 4, 6, 12 cusp. చూడండి బాగా క్లియర్ గా ఇచ్చినాడు. ఎప్పుడు వైవాహిక జీవితము వాళ్ళది సుఖంగా ఉంటుంది అంటే అసెండెంట్ సబ్ లార్డ్ ప్లస్ 7th cusp సబ్ లార్డ్ ఇద్దరు కూడా 4, 6, 12 cusp సంబంధం ఉండకూడదు. ఆర్ ఫ్రీ ఫ్రమ్ లింకేజెస్ అంటే వీళ్ళతో సంబంధం లేకుండా ఫ్రీగా ఉండాలా. అంటే ఏమి? ఫేవరబుల్ హౌసెస్ ఉండాలా, వీళ్ళ సంబంధం ఉండకూడదు. 4, 6, 12 లేకుండా ఉంటేనే హ్యాపీగా ఉంటుంది అని చెప్పాలి. If both the ascendant and the 7th sub lords are simultaneously linked with these houses, it definitely indicates a very unhappy married life. If both the ascendant and the 7th sub lords are simultaneously linked with these houses, అంటే ఏ హౌసెస్? ఈ 4, 6, 12 హౌసెస్.
ఇవి సార్ 4, 6, 12 హౌసెస్ తో కనుక ఇవి రెండు కలిసి ఉంటే సైమిల్టేనియస్ గా అంటే ఏకకాలమందు ఒకే సమయంలో అంటే ఇప్పుడు అసెంట్ సబ్లార్డ్ 4, 6, 12 ఉండి 7th లో లేడనుకో అప్పుడు జరగదు. మళ్ళా రెండు ఏకకాలములో రెండు రూల్స్ సాటిస్ఫై కావాలా, ఇద్దరు ఏకీభవించాలి. ఇఫ్ ది బోత్ అసెండెంట్ అండ్ 7th సబ్లార్డ్స్ ఆర్ సైమల్టేనియస్లీ, ఈ పదం చాలా జాగ్రత్తగా వాడుకోవాలా. అందుకే ఈ రూల్స్ అన్ని మనము ఆ పుస్తకంలో ఎట్లా రాసింటే అట్లా రాసేది అలవాటు చేసుకోండి, మిస్ కాకుండా. ఎందుకంటే మన సొంతం రాస్తామనుకో ఈ సైమల్టేనియస్లీ పోయిందంటే అర్థమే పోతుంది. ఏకకాలమందు ఒకేసారి, దాని అర్థం లింక్డ్ విత్ దీస్ హౌసెస్ అంటే 4, 6, 12 తో గనక లగ్న కస్ప సబ్సబ్లార్డ్ 7th కస్ప సబ్సబ్లార్డ్ గనక లింక్ అయినట్లయితే అన్హ్యాపీ మ్యారీడ్ లైఫ్ వాళ్ళది, దుఃఖబాధనమైనటువంటి వైవాహిక జీవితాన్ని గడుపుతారు అని చెప్పాలి. దిస్ మే ఈవెన్ హింట్ అట్ పాసిబుల్ డైవర్స్. ఇట్లా ఉంటే కనుక పాసిబుల్ డైవర్స్ కూడా సూచిస్తుంది ఈ రకంగా ఉంటే. ఎందుకు ఆ డైవర్స్ అనేది ఎప్పుడు జరుగుతుంది? ఆ దశా పీరియడ్స్ లో జరుగుతుంది. అంటే ఏమి 4, 6, 10, 12 వచ్చినప్పుడు జరుగుతాయి. ఎందుకు 5th కు 4, 6 కు 7 కు 6, 11 కు 10, ఇంకా 12 అనేది కామన్, అది వ్యయం, విడిపోవడం. అందుకు దశా పీరియడ్ లో సంబంధించినటువంటి దశా పీరియడ్ వచ్చినప్పుడు మాత్రం డైవర్స్ అవుతుంది. ఈ రకంగా ఉన్నట్లయితే ఇట్ లీడ్స్ టు డైవర్స్ ఆల్సో అని చెప్పేసి చెప్తున్నాడు. ది లింక్స్ ఆఫ్ ది అసెండెంట్ అండ్ 7th సబ్లార్డ్ విత్ హౌసెస్, చూడండి ఇక్కడ చూడు 3, 5, 9, 3, 5, 7, 9, 11 ఇక్కడ ఇచ్చినట్టు చూడండి అన్ని హౌసెస్. ఇవన్నీ 3, 5, 7, 9, 11 అనేటివి అన్ని ఫేవరబుల్ హౌసెస్ ఫర్ మ్యారేజ్. ఈ 5 హౌసెస్ కూడా ఫేవరబుల్ హౌసెస్ ఫర్ మ్యారేజ్. ఇట్లా ఉంటే ఈ అసెండెంట్ సబ్సబ్లార్డ్ 7th సబ్సబ్లార్డ్ గిన 3, 5, 7, 9, 11 సూచించినట్లయితే హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అనేది మీరు గ్రహించాలి. అర్థమైంది కదా సార్? ఎస్ సార్. ఇప్పుడు సార్ చెప్పండి. 4, 6 తర్వాత 12 కి లింక్ అయినప్పుడు మనకి అన్హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అన్నమాట, లేదా డైవోర్స్. 4, 6, 10, 12 కూడా గుర్తుపెట్టుకో, నష్టం లేదు 12 అనేది. అదే అయితే అయితే 4 అనేదేమో గృహం వల్ల వస్తుంది ప్రాబ్లము, 6 అంటే జాబ్ వల్ల రావచ్చు, 12 అంటే హాస్పిటల్ వల్ల రావచ్చు. ఈ మూడింటి ఇన్వాల్వ్మెంట్ వల్ల వాడికి డైవోర్స్ కానీ లేకపోతే ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. ఏ రకంగా వైవాహిక జీవితం సుఖమయమా కాదా అది చెప్పాలను. అదే వద్దు వాళ్ళకు తలకాయ చెడగొట్టద్దు వాళ్ళను. ఓకే వాడు ఏమని అయ్యా మా అమ్మాయికి పెళ్లి అవుతుంది అని చెప్పినావు, వాళ్ళు సుఖంగా ఉంటారా లేదా అని అడుగుతాడు. చెప్పాలి మనం. ఈ విడాకులు ఇస్తాడు, వాడు డైవర్స్ అవుతాడు, మీ అమ్మాయి మీద ప్రేమ తగ్గుతుంది. ఎందుకు 4 ఉంది కాబట్టి ప్రేమ ఉండదు, 11 ఉంది కాబట్టి కోరికలు నెరవేరవు, వాడు సరిగా ఇచ్చేయడు. మనకి ఎలా తలకాయ నొప్పి సార్. వీటితో పాటు 2, 5, 11 కూడా లింక్ అయి ఉన్నాయి అనుకోండి. స్టార్ లెవెల్, సబ్లార్డ్, సబ్ లెవెల్ కూడా ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి అనుకోండి. అప్పుడు ఎలా ఉంటుంది సార్? ఏది మీరు చెప్పేది? 4, 6, 10, 12 సిగ్నిఫికేషన్స్ తో పాటు 5, 11, 7, 2 ఇవి కూడా ఉన్నాయి అనుకోండి. అప్పుడు 2 అనేది నెగేషన్ అండి, మ్యారేజ్ కి మంచిది కాదు. నెగేషన్ తో పాటు పాజిటివ్ ఉంటే ఫేవరబుల్ హౌస్ ఉంటే లేట్ మ్యారేజ్ అది, అంటే మిక్సర్ లైఫ్ అవుతుంది వాళ్ళది. దాంపత్య జీవితం మిక్స్డ్ లైఫ్. అది ఏం చెప్పేది ముందు. ఇప్పుడు పిల్లోనికి పాస్ మార్కులు ఎంత ఒక రేంజ్ పెట్టుకుంటావు నువ్వు, ఆ రేంజ్ వస్తే ఇది క్లాస్, ఫస్ట్ క్లాస్, ఇది సెకండ్ క్లాస్, ఇది థర్డ్ క్లాస్ అని రేంజ్ పెట్టుకుంటావు. అట్లా దీంట్లో ఇది రేంజ్ వస్తుంది. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటే ఏం చెప్పినాడు, ఇవి ఉండాలా 3, 5, 7, 9, 11 అసెండెంట్ సబ్లార్డ్ యాజ్ వెల్ యాజ్ 7th సబ్లార్డ్ సూచించాలా. అట్లా సూచించినప్పుడు హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఇంకా నెగటివ్ హౌసెస్ ఎన్నెన్నో ఉండని ఇది 2 కలిసి ఉన్నాయంటే ఇప్పుడు ఒకటి పాజిటివ్ చెప్పినావు, ఒకటి నెగటివ్ చెప్పినావు, 2 క్లబ్ అయినప్పుడు ఎట్లుంటది? మిక్స్డ్ లైఫ్. మిక్స్డ్ లైఫ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మిశ్రమంగా ఉంటుంది. అది మన తెలివితేటలతో వచ్చిన పార్టీ వాడు ఎట్లా ఏమి, వాని ఆచార వ్యవహారాలు ఏమి,
అవన్నీ కామన్ సెన్స్ ఉపయోగించి చెప్పాలి. దేశ కాల పాత్రాదులను రెంగి జ్యోతిషం చెప్పాలా. నేను రూల్స్ చదివినా, నేను కులాల బుక్ చదివినా, నేను జ్యోతిషం చెప్తా అని చెప్పేసి మన ఇష్టమత్తలు చెప్పడానికి కాదండి. దేశ కాల పరిస్థితులను రెంగి జ్యోతిషం చెప్పాలా. ఊక అంత సులభంగా మనం చెప్పడానికి కాదు. అదే కామన్ సెన్స్ కూడా మనము ఇప్పుడు మీరు అడిగినట్లా అట్లా వస్తే ఎట్లా అంటే మీరే ఆలోచించండి. మీరంతా ఉపాధ్యాయులు, మీరంతా ఇదే తెలుసుకున్నారు. ఇప్పుడు ఒకటి పాజిటివ్ చెప్పినారు, ఒకటి నెగిటివ్ చెప్పినారు, మధ్యలో రెండు మిక్స్ కలిస్తే ఏమవుతుంది? మిశ్రమ ఫలితాలే. ఆ దశాబ్దంలో ఇబ్బంది పడతారని అదే కామన్ సెన్స్ అనేది. జ్యోతిషం ఉపయోగించాల్సింది ఆ వచ్చినటువంటి వాడెవడు. ఇప్పుడు ఒకటి సార్ మీకు ఒక బాగా క్లియర్ గా అర్థం కావడానికి చెప్తాను. ఒక 2 నిమిషాలు స్పెండ్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్టోబర్ 2 నాపొద్దు భారతదేశంలో మహాత్మా గాంధీ పుట్టినాడు. అదే రకంగా లాల్ బహదూర్ శాస్త్రి కూడా పుట్టినాడు అక్టోబర్ 2 అనుకుంటా. మళ్ళీ వాళ్ళిద్దరు మహానుభావులైనారు. మళ్ళీ ఎంతమంది పుట్టలే ఆ దేశంలో, మన దేశంలో ఎంతమంది లేరు. మళ్ళీ వాళ్ళంతా మహానుభావులు కాలేదు. ఎందుకు? ఆ లాంగిట్యూడ్ లాటిట్యూడ్, తర్వాత ఆ పరిసరాలు. ఇప్పుడు పోనీలే గాంధీ మహాత్ముడు ఎక్కడ పోర్బందర్ లో పుట్టినాడు. అదే టయానికి ఒక రిక్షా పుల్లర్ ఇంట్లో ఒకరు పుడతాడు. సేమ్ గాంధీ పుట్టిన టయానికే, గాంధీ పుట్టిన లాటిట్యూడే వాడి పక్కనే ఉంటాడు. అదే వీధిలోనే ఒక రిక్షా పుల్లర్ ఉంటాడు. మళ్ళా వాడు గాంధీ మహాత్ముడు అయినాడు. ఈయన కాలేదే ఆ రిక్షా పుల్లర్ కొడుకు. వాడు అయితాడు, ఏదో కార్పొరేట్ మెంబర్ అవుతాడు వాడు. ఇక్కడ ఈయనకు ఉంది యోగము, రాజయోగాలు, అక్కడ ఆయనకు ఉన్నాడా? పుట్టినప్పుడు ఎందుకు కాలేదు వాడు? అంటే దేశకాల పరిస్థితులు లేని చెప్పాలి. ఎవడు పుట్టవాడు? వాడు చేపల ఇంట్లో పుట్టాడు. ఈయన గాంధీ మహాత్ముడు ఇట్లా పుట్టాడు. ఈయన ఆచార వ్యవహారాలు వేరు. ఈయనంతా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాడు. వాడు చేపలరు, వాడు పొద్దులేసినప్పుడు తాగడం చేయడం వాడు అంతే. కామన్ సెన్స్ తో మనం చెప్పాలి. జ్యోతిష్యం అనేది అంత సులభమైనది కాదండి. కొంచెం తెలివితేటలు ఉంటే బ్రహ్మాండంగా షైన్ అవుతారు. ఇప్పుడు లేకపోతే వాహనం ఏమన్నప్పుడు బీదవానికి సైకిల్ మోటార్, ఉన్న వారికి కారు అంతే. అది వాహన యోగం అంటే అది చూడు కరెక్ట్ అర్థం. అది వాహన యోగం వానికి ఉంది, వీనికి ఉంది. వాడు వీరికి సైకిల్ వస్తుంది. ఎవరి స్థాయిలో వాళ్ళకి అది మనం చెప్పాలా. ఓకే, మనం వేరే రకంగా అనుకోవద్దండి. ఎందుకంటే అర్థం కావడానికి, మనం అవగాహన తెచ్చుకోవడానికి ఒకరికొకరు మనం చెప్పాలి సార్ ఇవన్నీ. తర్వాత నెక్స్ట్ పాయింట్ వచ్చేసి హూ విల్ బికమ్ ది సోర్స్ ఆఫ్ మ్యారేజ్ అంటే ఏమి? ఇప్పుడు వివాహం కావాలా అంటే ఎవరో ఒకరు మనకు చెప్పాలా. అంటే ఏమి? ఇప్పుడు మీ తల్లి తరఫునలో, మీ అమ్మ ద్వారానో, లేకపోతే మీ నాయన ద్వారానో, లేకపోతే మీ ఫ్రెండ్స్ ద్వారానో, లేకపోతే మీ నైబర్ ఇంటి పక్కవాడు, లేకపోతే మీ ఆఫీస్ లో కొద్దిగో ఎవడోడు ఉంటాడు. అట్లా రకరకాల వాళ్ళ ద్వారా మనకు అవుతుంది. అంటే ఏమి? ఇప్పుడు మనకు 12 భావాలు ఉన్నాయి, 1 నుంచి 12 వరకు. ఇక్కడ చూడండి 1 to 12 సబ్ లాట్స్ వాళ్ళు సోర్స్ ప్లానెట్ అవుతారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కస్ప్ సబ్ లాట్ కనుక ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా, ఇది పైన రాసినది ఇన్వాల్వ్మెంట్ లో 5 or 7 or 11 ఉండి అంటే ఏమి? మ్యారేజ్ సూచించినట్లయితే అది ఏమన్నా ఉన్నాయని అక్కడ మ్యారేజ్ సూచించాలి. ఇంతకుముందు మనం తెలుసుకున్నాం కదా పైన మ్యారేజ్ కన్ఫర్మ్డ్ అని చెప్పి చెప్తాం, ప్రామిస్ అని చెప్పినాం కదా సార్. ఫస్ట్ కస్ట్ సబ్లాడ్ గనక మ్యారేజ్ ప్రామిస్ అని చెప్తే గనక ఎట్లయితుంది? ఎవరి ద్వారా అవుతుంది? సోర్స్ ఎవరైతారు నీకు? త్రూ సెల్ఫ్ ఎఫర్ట్స్. ఇక్కడ ఫస్ట్ కస్ట్ సబ్లాడ్ గనక మ్యారేజ్ చెప్పినాడు, మ్యారేజ్ అవుతుంది అని సూచించినట్లయితే ఎట్లా వివాహం అవుతుంది నీకు? ఎవరి ద్వారా అవుతుంది అంటే సెల్ఫ్ ఎఫర్ట్స్, స్వయం కృషి చేత, లేదా విత్ అన్ అసోసియేట్. మీతో కలిసి తిరిగేటువంటి ఎవడు ఉంటాడు మీ అసోసియేట్, వాళ్ళ ద్వారా అవుతుంది. ఇవన్నీ నేను రాసినవి కాదు, పుస్తకంలో ఉన్నాయి. ఎందుకంటే అన్ని ఒక చోట క్రోడీకరించి మీకు స్పూన్ ఫీడింగ్ ఇస్తున్నాను సార్. ఇట్ ఈస్ నథింగ్ బట్ న్యూ ఫైండింగ్స్, కొత్త మంచిగా ఉన్నాయి సార్. గుడ్ సార్. స్పూన్ ఫీడింగ్. ఎందుకంటే వేరియస్ బుక్స్ లో ఉన్నటువంటి తీసుకొని మేము రకరకాలైన గురువుల దగ్గర నేర్చుకున్నా నేను. అవన్నీ తీసుకొని వచ్చి దీంట్లో పెట్టినా. అట్లా నేను సొంతంగా చేసేది ఏం కాదు. ఏది నా సొంతం కాదు. ప్రతి దానికి ఒక అథారిటీ ఉంటుంది, రెఫరెన్స్ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. నేను చెప్పినాను అంటే రెఫరెన్స్ ఉంటుంది, లేని చెప్పను.
అలాగే ఫస్ట్ కస్ట్ సబ్ అడిగిన మ్యారేజ్ ప్రామిస్ చేసినారంటే ఎవరి ద్వారా అవుతుందంటే సెల్ఫ్ ఎఫర్ట్స్ అన్నా ఉండాలా లేదా అసోసియేట్ ద్వారానైనా అవుతుంది. అలాగే సెకండ్ కస్ట్ సబ్ మ్యారేజ్ ప్రామిస్ చేస్తే ఎవరి ద్వారా అవుతుంది? సెకండ్ ఏమి? కుటుంబం. ద్వితీయం కుటుంబం. కుటుంబం అంటే ఫ్యామిలీ మెంబర్స్. ఫ్యామిలీ మెంబర్స్ అంటే మీ ఫ్యామిలీలో ఎవరి ద్వారానైనా కావచ్చు. ఆర్ త్రూ ది వర్కర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. అంటే ద్వితీయము బ్యాంకులు కూడా చెప్తారు కదా, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అట్లా ఎవరన్నా ఉంటారు కదా మీకు తెలిసిన వాళ్ళు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ ద్వారా కూడా అవుతుంది. థర్డ్ కస్ప్, ఆ థర్డ్ సబ్ లాడ్ కనుక వివాహాన్ని సూచించినాడు అంటే నైబర్స్. థర్డ్ వచ్చేసి నైబర్స్ తెలుస్తుంది. యంగర్ కోబార్న్స్, మీడియా, పేపరు, అడ్వర్టైజ్మెంట్, పేపర్ అడ్వర్టైజ్మెంట్. ఇప్పుడు ఈనాడు దాంట్లో వస్తాయి చూడు, అవన్నీ వివాహ పరిచయాలు, వివాహ వేదికలు, వధూవరులు కావాలను అవి ఏమంటే ఇస్తారు. అట్లనే కరెస్పాండెన్స్, టీవీ యాడ్స్, మ్యారేజ్ బ్రోకర్స్ వీళ్ళందరి ద్వారా కావచ్చు. అప్పుడు థర్డ్ కస్ప్ సబ్లాడ్ ఉందంటే కనుక ఇవన్నీ పట్టుకొస్తాయి. ఫోర్త్ అంటే ఏమి? చతుర్థం మాతృస్థానం, తల్లి ద్వారా. చతుర్థం బంధువులు, రిలేషన్స్, బంధువులు. చతుర్థం నేటివ్ ప్లేస్ అంటే స్వగ్రామంలోనే నీకు వివాహం కావచ్చు, మీరున్న ఊర్లోనే పెళ్లి అవుతుంది. అట్లా నేటివ్ ప్లేస్. ఇవి అంటే ఏం లేదు సార్. ఇప్పుడు ఈ ఫస్ట్ కస్ప్ సోర్స్ ప్లానెట్ ఎవరు సోర్స్ అయినాడు మీకు అది గమనిస్తే ఇవన్నీ ఉన్నాయి చూడు. ఫిఫ్త్ కస్ప్ అయితే కనుక లవ్ మ్యారేజ్ లేదా విత్ అన్ ఆర్టిస్ట్ ఆర్ స్పోర్ట్స్ మెన్. ఇప్పుడు మొన్న ఎవరో ఒక క్రికెటర్ ను పెళ్లి చేసుకోండి చూడు, ఒక ఆమె అట్లా క్రికెటర్ ను అంటే స్పోర్ట్స్ మెన్ వాడు, అట్లా లవ్ మ్యారేజ్. ఫిఫ్త్ అనేది లవ్ మ్యారేజ్. చెప్పండి సార్. ఇవి కూడా స్టార్ లెవెల్లోనే కనెక్షన్ రావాలి కదా సార్? సబ్ లాడ్ యొక్క స్టార్ లెవెల్ కదా సార్? అవునవును. ఓకే సార్. అవునవును. కపిల్మెంట్ లో ఉండాలి. అలాగే సిక్స్త్ కస్ప్ సబ్ లార్డ్ మ్యారేజ్ విత్ సర్వెంట్. ఎందుకు సిక్స్త్ అనేది? సర్వీస్, సబార్డినేట్స్ తెలుపుతారు. మన ఆఫీస్ లో పనిచేసేటువంటి ఎవరైనా మన కింద ఉంటారు, వాళ్ళు అటెండర్ ఎవరితోనో లేకపోతే ఎవరితోనో సబార్డినేట్స్ తోనో విత్ ద హెల్ప్ ఆఫ్ మెటర్నల్ అంకల్. ఎందుకు? మేనమామ తెలుస్తుంది కదా, 6వ కస్ప్ మేనమామ. 6 అనేది కొలీగ్స్, మనతో పాటు పనిచేసేటువంటి వాళ్ళని కూడా కొలీగ్స్. 6th హౌస్ ఇండికేషన్. అలాగే 7th కస్ప్. 7th అనేది ది కోర్ట్ ఆఫ్ లా. కోర్టు ద్వారా కొన్ని వివాహాలు అవుతాయి. త్రూ సోషల్ వర్కర్స్. 7th అని సోషల్ వర్కర్స్, వాళ్ళ ద్వారా కూడా విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ పబ్లిక్ పర్సన్. ఎవరైనా సరే పబ్లిక్ పర్సన్ వాళ్ళ ద్వారా కూడా కావడానికి ఆస్కారం ఉంది. 8th సబ్ లార్డ్ వాడిని సడన్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ మ్యారేజ్. ఇది విచిత్రమైనటువంటిది. ఎట్లయితే సార్ సడన్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ అంటే కొన్ని సినిమాలలో చూసినారా, పెళ్లి తాళి కట్టే టైంలో ఆగండి అని వచ్చేవాడు, అమ్మాయి ఇది కాదు, క్యారెక్టర్ మంచి కాదు, అది కాదు, ఇది కాదు అని ఆగిపోతాయి. లేకపోతే వాడు మంచోడు. అప్పుడు ఆ జీవులోనే వాడు మీకు అభ్యంతరం లేకపోతే నేను చేసుకుంటాను. గుడ్ ఎగ్జాంపుల్ సార్. ఓకే. సడన్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ మ్యారేజ్ ఎవరికి తెలియదు. అది ఆ అమ్మాయికి తెలియదు, వారికి తెలియదు. అదే పీటల మీద పెళ్లి ఆగిపోవడము లేదంటే ఇంకోటి చేసుకోవడం. నాకు గుర్తులేవు కానీ ఆ పేర్లు, సినిమా పేర్లు సినిమాలో కూడా చూపించినాడు ఇట్లాంటివి. సడన్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ అంటే ఆకస్మికంగా మనం ఊహించిన మన ఊహ కూడా అందవది అట్లా జరుగుతాయి. అది 8th కస్ప్ సబ్ లార్డ్ ఉంటాయి, వాడు ప్రామిస్ చేస్తే. అలాగే 9th అయితే త్రూ ఫాదర్. 9th 9వ భావం ఏమి? తండ్రి, గురువు లేదా అన్నోన్ పర్సన్, కొత్తవాడు. ఇవన్నీ ఏం లేదు సార్, కారకత్వాలు, భావ కారకత్వాలను బట్టే రాస్తా పోయినాడు అతను. 10th విత్ ద హెల్ప్ ఆఫ్ పర్సన్స్ వర్కింగ్ ఇన్ ది ఆఫీస్. 10th అనేది ది ప్లేస్ ఆఫ్ వర్కింగ్, ప్రొఫెషన్. ఎక్కడ నువ్వు పని చేస్తున్నావు, ఆ ఆఫీస్ లో కానీ లేకపోతే నీకు ఆఫీస్ సరౌండింగ్స్ లో కానీ అట్లా దొరుకుతాయి విత్ కొలీగ్ అవి. 11th కస్ప్ సబ్ లార్డ్ ఏమి సూచిస్తే విత్ ద హెల్ప్ ఆఫ్ ఎల్డర్ కోబాన్. మీకంటే జ్యేష్ఠ భ్రాతలు, మీకంటే పెద్దవారు, పెద్ద సోదరులు, పెద్దవాళ్ళు. ఫ్రెండ్స్. 11th ఇండికేట్స్ ఫ్రెండ్స్, వెల్ విషర్స్. వాళ్ళు వెల్ విషర్స్, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్, వీళ్ళంతా వాళ్ళ ద్వారా కావచ్చు 11th. అలాగే 12th అయితే సీక్రెట్ మ్యారేజెస్ ఆర్ మ్యారేజ్ విత్ ఎ ఫారినర్. ఎందుకు? 12th ఇండికేట్స్ ఫారినర్ తో కానీ లేదా రహస్యంగా మ్యారేజ్ జరగచ్చు.
ఎప్పుడు ఇన్ న్యూ ప్లేస్ ఆర్ న్యూ సరౌండింగ్స్. 12th అనేది న్యూ ప్లేస్, న్యూ సరౌండింగ్స్ తెలుపుతుంది కాబట్టి అటువంటి సిచ్యుయేషన్ లో కూడా జరగడానికి ఆస్కారం ఉంది. ఇఫ్ ద నేటివ్ ఈజ్ ప్రామిస్డ్ మ్యారేజ్, it will be celebrated during the joint period of the planets that are linked with the cusps of 5 or 7 or 11 through the star lords and supported by the sublords and sub-sublords. The transit of dasa periods, sun and moon must agree. ఇప్పుడు ఇంతవరకేమి వివాహం అవుతుంది అని చెప్పేసి అన్ని చేసాం, రకరకాలుగా చదువుకున్నాం. ఇది లాస్ట్ పాయింట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్. ఇది ఇఫ్ ద నేటివ్ ఇస్ ప్రామిస్డ్ మ్యారేజ్ అవుతుందని నిర్ధారించిన తర్వాత ఎప్పుడైతుందంటే ఇట్ విల్ బి సెలబ్రేటెడ్. ఎప్పుడైతుంది? డ్యూరింగ్ ది కంజాయింట్ పీరియడ్ ఆఫ్ ది ప్లానెట్స్. ఎప్పుడు ఏమేమిటి? 5-7 లింక్స్. 5-7 అనేటువంటి మనము దాంట్లో టేపీలో ఏం చెప్తామంటే డ్యూరింగ్ ది కంజాయింట్ పీరియడ్ ఆఫ్ ది 2-7-11 సిగ్నిఫికేటర్స్ అనేది చదువుకున్నాం కదా. అట్లా దీంట్లో కూడా అంతే 5-7-11 సిగ్నిఫికేటర్స్ అవి లింక్ అయినప్పుడు ఎట్లా త్రూ దే స్టార్ లార్డ్స్ ద్వారా చూపిస్తూ, తర్వాత స్టార్ లార్డ్ ద్వారా సపోర్టెడ్ బై సబ్లార్డ్స్ అండ్ సబ్లార్డ్స్ వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలి. అంటే ఇక్కడ 5 ఉంటే ఆడ ఏదో 7 11 ఏదో లేకపోతే ఫేవరబుల్ హౌస్ ఏదో ఒకటి ఉంటే బాగుంటుంది అనమాట. అట్లా మళ్ళా అంత మాత్రంతో కాదు, ట్రాన్సిట్ అనేది అగ్ని కావాలా. ట్రాన్సిట్ తో పాటు దశా పీరియడ్స్ కూడా చూడాలా. ఎవరెవరి ఆ దశ, ఈ దశా పీరియడ్స్ అంటే దశ, భుక్తి, అంతర, సూక్ష్మ, ప్రాణ, ఈ 5 కావాలి. సన్ అండ్ మూన్ మస్ట్ అగ్రి. వీళ్ళ గోచారం కూడా చూడాలా. అది అప్పుడు అవుతుంది. ఇది మ్యారేజ్ ఎప్పుడైతుందంటే. ఇంకా తర్వాత లాస్ట్ పాయింట్, మ్యారేజ్ ప్రామిస్ ఫర్ డైవర్స్ కు ఎట్లా? డైవర్స్ అంటే విడాకులు. డైవర్స్ మీన్స్ the ending of a marriage by an official decision in a court of law, or in other words it means breaking away from the marriage partner. అదండి డైవర్స్ అనేది. కోర్ట్ ఆఫ్ లా నుంచి మనకు విడాకులు వస్తాయి జనరల్ గా. లేదా కొందరు మధ్య మనుషులు, పెద్ద మనుషులు, కుల పెద్దలతోనే వాళ్ళ కట్టుబాట్లతో కూడా డైవర్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు దేశంలో. అట్లా ఉంటుంది. డైవర్స్ ఇస్ ప్రామిస్డ్ ఇఫ్ ద ఫాలోయింగ్ కండిషన్స్ ఎగ్జిస్ట్ ఇన్ ది చార్ట్. ఎప్పుడు ఈ కింది కండిషన్స్ లో ఉండాలా. ఏం చెప్తాడు? ది సబ్ లార్డ్స్ ఆఫ్ ది అసెండెంట్ అండ్ ది 7th సబ్ లార్డ్ షుడ్ బి లింక్డ్ విత్ కస్ప్ 4, 6, 10 and 12 త్రూ ది స్టార్ లార్డ్స్ అండ్ సబ్ లార్డ్స్. ది సబ్ లార్డ్స్ ఆఫ్ దీస్ cusps should not appear in cuspal position which negates these cusps. వీళ్ళు నెగెట్ చేయకూడదు అంటాడు. సబ్ లార్డ్స్ ఆఫ్ ది అసెండెంట్ అండ్ 7th కస్ప్ సబ్ లార్డ్, ఈ ఇద్దరు లగ్నా కస్ప్ సబ్ లార్డు, 7th కస్ప్ సబ్ లార్డు స్టార్ లెవెల్లో 4, 6, 10 and 12 ఉండాలి. అలాగే సబ్ లార్డ్స్ లెవెల్లో కూడా అండ్ ది సబ్ లార్డ్స్ ది sub laws of these cusps should not appear in cuspal positions which negate these cusps. అంటే దీనిలకు నెగేషన్ లేకుండా, అంటే ఏమి? ఫేవరబుల్ హౌసెస్ అవుతాయి కదా. ఇవన్నీ అన్ఫేవరబుల్ హౌసెస్. ఇవి మ్యారేజ్ అన్ఫేవరబుల్ హౌసెస్ కదండి. 4, 6, 10, 12 వీటికి అవన్నీ మంచివి అన్నమాట, మ్యారేజ్ పనికొచ్చేటివి. అట్లా ఉన్నప్పుడు కూడా ఇది కాదు. ది అదర్ పాసిబుల్ లింకేజ్ that the ascendant and the 7th cusp sub lord can establish a promise of divorce is that their star lords appear in 4, 6, 10 and 12. adi em cheptadu? The other possible linkages that aim to be the ascendant and 7th cusp sub lord can establish for promise of divorce aim to be their star lords appear 4, 6 and 10, 12. avi స్టార్ లార్డ్స్ అసెండెంట్ అండ్ 7th కస్ప్ సబ్ లార్డ్ 4, 6, 10, 12 ఉన్నప్పుడు కూడా డైవర్స్ సూచిస్తుంది అని చెప్తాడు. ఇది ఇఫ్ ది అసెండెంట్ అండ్ సబ్ లార్డ్ డస్ నాట్ ప్రామిస్ డైవర్స్ బట్ 7th సబ్ లార్డ్ ప్రామిసెస్, even then the event will not take place. If the ascendant promises but 7th cusp does not promise, even then the అంటే ఏమి? ఇప్పుడు ఇద్దరు సైమల్టేనియస్ గా ఒకేసారి
డైవర్స్ సూచిస్తే అవుతుంది. అసెండెంట్ కస్పర్ సబ్ లార్డ్ డైవర్స్ సూచించి సెవెంత్ కస్పర్ సబ్ లార్డ్ డైవర్స్ సూచించకపోయినట్లయితే కూడా కాదు. పోనీ సెవెంత్ కస్పర్ సబ్ లార్డ్ డైవర్స్ సూచించి అసెండెంట్ కస్పర్ సబ్ లార్డ్ పాజిటివ్ గా ఉంటే కూడా కాదు. అంటే ఇద్దరు ఒకే నిర్ణయానికి రావాలి. వాళ్ళిద్దరు డైవర్స్ హ్యాపన్స్ ఇన్ ది జాయింట్ పీరియడ్ ఆఫ్ ది ప్లానెట్స్ లింక్డ్ విత్ 1-6-12. ఈ 1-6-12 పీరియడ్స్ లో జరుగుతుంది. అప్పుడు ట్వెన్ ట్రాన్సిట్ అగ్రీస్. ఇది మామూలే. ఇది సార్ ఈ రూల్స్ అన్ని మీరు ఒకసారి 1-2 సార్లు చదవండి. తర్వాత ఈ కింద ఉన్నాయి చూడు, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి మీకు ఈజీగా ఉంటుంది. ఇవి ఇప్పుడు చూడండి. ఫస్ట్ ఇది 7th ఇన్వాల్వ్మెంట్. ఇవి మీరు గుర్తు పెట్టుకోండి ఒకటేసారి. ఇక్కడ ఇది ఇన్వాల్వ్మెంట్ లో పొజిషనల్ స్టేటస్, స్టార్ లెవెల్, స్టెల్లార్ లెవెల్ రెండు ఉంటాయి. ఇన్వాల్వ్మెంట్ అంటే పొజిషనల్ స్టేటస్ ప్లస్ స్టెల్లార్ స్టేటస్ రెండు కలుస్తాయి ఇన్వాల్వ్మెంట్ లో. సబ్ లెవెల్ అంటే కమిట్మెంట్, సబ్ లెవెల్ అంటే ఫైనల్ కన్ఫర్మేషన్. ఇప్పుడు చూడండి 7th సబ్ లార్డ్ గిన 7 ఇన్వాల్వ్మెంట్ లో 7 ఉండి 5 or 11 సబ్ లెవెల్ లో ఉంటే, కమిట్మెంట్ లో ఉంటే 5 or 11 దీంట్లో ఉంటే, ఫైనల్ కన్ఫర్మేషన్ ఉంటే ఏం రిజల్ట్ అంటే ఇక్కడ రిజల్ట్ ఇచ్చింటాం. మ్యారేజ్ ఈజ్ ప్రామిస్ అర్లీ అండ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని. అదే మళ్ళా 7th సబ్ లార్డ్ ఈడ ముందు పైన రాసిన రెవెడ్ ఇంకా మళ్ళా 7 సూచించి 5 or 11 ఉండి ఇక్కడ 5 or 7 or 11 ఉంటే కూడా మ్యారేజ్ ప్రామిస్డ్. అట్లనే 7th సబ్ లార్డ్ 11th సూచించి 5 or 7 or 11, 5 or 11 or 7 ఉంటే మ్యారేజ్ ప్రామిస్డ్. అట్లా రకరకాల ఈక్వేషన్స్ ఎన్ని రకాల అక్కడ ఎనికి ముందుకు వస్తాయి. అవే మీరు కొంచెం ఆలోచిస్తే మీకు కూడా ఇంకా ఐడియాస్ పుడతాయి. ఇవే కాదు ఇంకా పుట్టించచ్చు మీరు దీంట్లోనే. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి. ఎందుకు ప్రాక్టికల్ వస్తాయి కదా, అప్పుడు ఉపయోగపడుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 7th సబ్ లార్డ్ 5, 6, 7, 11. ఇక్కడ చూడు 5, 7, 11 తో పాటు 6 కూడా ఉంది. ఉండని మనకు సంబంధంలా. ఇక్కడ చూసుకోవాలి 5, 11 తో పాటు ప్లస్ చూడండి, అలాంగ్ విత్ అని. ప్లస్ అంటే 4 and 10. 5, 11 తో పాటు 4, 10 ఉంది కమిట్మెంట్ లెవెల్లో. 5 or 7 or 11 దీంట్లో ఏదో ఒకటి ఉంటుంది. అప్పుడేమి ఇక్కడ ఫేవరబుల్ హౌసెస్ ప్లస్ అన్ఫేవరబుల్ హౌసెస్ రెండు. ఇందాక ఎవరు అడిగినారు కదా మిశ్రమ ఫలితాలు. ఇదో లేట్ మ్యారేజ్ అండ్ డిఫరెంట్ ఒపీనియన్స్. ఇక్కడ అట్లా రిజల్ట్ ఇక్కడ ఉంటాయి. అట్లా ప్రతిదీ 7th సబ్ లార్డ్ 7th ఇన్వాల్వ్మెంట్ లో ఉండి 4, 6, 10 ప్లస్ 5, 11, 4, 6, 11 కలిపితే క్వారల్ సమ్ అండ్ డిఫికల్టీస్ ఇన్ మ్యారీడ్ లైఫ్. అంటే కొట్లాడుకుంటుంటారు, ఎప్పుడు కలహాలతో ఉంటుంది వాళ్ళది. అట్లా అంటే డైవర్షన్ కాదు మళ్ళా ఇక్కడ ఈ రకంగా ఉన్నప్పుడు. అందుకే ఈ ఈక్వేషన్స్ రాసిండేది. మీరు తొక్కులాడాల్సిన పనులు నిదానంగా చూసుకోండి. ఇట్లా ఇదో డైవర్స్ ఎప్పుడు ఇవ్వడం చూడండి. డైవర్స్ 7th సబ్ లార్డ్ 7 ఇన్వాల్వ్మెంట్ లో ఉండి 4, 6, 10, 12 తో పాటు 7 and 11 ఉండి ఫైనల్ కన్ఫర్మేషన్ లో లేదు చూడండి. ఎనీ ఫేవరబుల్ హౌస్ లేదు ఇక్కడ. అటువంటిప్పుడు డైవర్స్ అవుతుంది. ఇక్కడ కూడా లేదనుకో, ఇక్కడ 7, 11 లేదనుకోండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది లేదు, అప్పుడు కూడా అవుతుంది, డైవర్స్ అవుతుంది. ఇంకా పిల్లోడు కూడా చెప్తాడు ఇది. అది సార్ ఫైనల్ కన్ఫర్మేషన్ 7, 11 కూడా అనుకోండి. వీడియో కష్టం, అది ఇంకా కష్టం. అది చెప్పండి. విడాకులు కాదు 7 ఉందంటే. 7 అనేది ప్రైమరీ హౌస్. అవును సార్. అంటే ఏమి ఎప్పుడు ఇంకా సస్తుంటారు, పీక్కోలాగా జుట్టు పీక్కొని కొట్లాడుకొని చేసుకోవడం, కొట్టుకోవాలి పెట్టడం అవన్నీ ఉంటాయి. ఇంకా అవి కొన్నాళ్ళు దూరంగా ఉంది. ఎప్పటికే కానీ సార్ నెగటివ్ కాకుండా నెగటివ్ హౌస్ ఉంది అంటే మాత్రం ఫైనల్ కన్ఫర్మేషన్ లో ఇవ్వదు. ఈవెన్ ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సిచ్యుయేషన్ లో ఈ 7, 11 లేవనుకో, ఇట్లుందనుకో, ఇప్పుడు కాదు ఇది డైవర్స్ అవుతుంది. కలిసి ఉండరు వాళ్ళు. అట్లా ఇక్కడ కూడా అంతే, క్వారల్ సమ్ బట్ నో డైవర్స్. ఇక్కడ చూడండి, నో డైవర్స్. వాళ్ళు కొట్లాడుకుంటుంటారు కానీ డైవర్స్ ఉండదు. ఎందుకు? ఫైనల్ కన్ఫర్మేషన్ లో 5 and 11 వచ్చింది చూడండి. ఫైనల్ కన్ఫర్మేషన్ లో 6, 12 ఉంది, అందుకు డైవర్స్ అయింది.
సార్ సార్ ఇక్కడ సబ్ లెవెల్లో 4, 6, 10, 12 తో పాటు 7, 11 ఉన్నా ఇక్కడ ఏమి మిక్స్డ్ రిజల్ట్స్ ఇక్కడ ఈడ సబ్ లెవెల్లో ఇక్కడికి వచ్చే లోపల ఫైనల్ లో లేదు కాబట్టి నస్మరంతి ఇంకా లేదు, పాజిటివ్ లేదు, అంత నెగిటివ్ కాబట్టి డైవర్స్ అయింది. ఇక్కడ అట్లా కాదు, 5, 11 చూడండి ఇక్కడ. అవును సార్. ఇక్కడ 7 సబ్ లెవెల్లోనేమో 7 ఉంది అంటే మిక్స్డ్ రిజల్ట్ ఇది. అవును. ఇక్కడ 5, 11 ఉంది ఫేవరబుల్ కాబట్టి వాళ్ళు విడిపోరు డైవర్స్ కాదు వాళ్ళకు, కానీ కొట్లాడుతుంటారు. ఎందుకు ఈ 4, 6, 10, 11 ఉన్నాయి కదా అవి కొట్లాడుతుంటారు కానీ వాళ్ళకు డైవర్స్ కాదు. అందుకే క్వారల్సమ్ కమా పెట్టి బట్ నో డైవర్స్ అని. అంటే దీనికి అర్థం కావడానికి ఇవి ఏ పుస్తకంలో ఉండవు, ఇట్లా రాస్తున్నారు ఎవరు. అవును సార్. అవును సార్. ఇవన్నీ ప్రాక్టీస్ బాగా మనకు ఉపయోగం ఉండడానికి మన పిల్లల కోసం రాసుకునేది ఇది. మన కోసం, మంది కోసం కాదు, మనకు. అలా ఇవన్నీ ఉన్నాయి సార్. ఇప్పుడు అన్మ్యారీడ్ లైఫ్ చూడండి, ఇక్కడ చూడండి, మనము మ్యారేజ్ జెనీడ్ అని అక్కడ చదువుకున్నాం కదా. చూడండి ఇక్కడ ఈక్వేషన్ ఎట్లుందో. 7th సబ్ లార్డ్ 4, 6, 10, 12 ఏదైనా ఒక పాజిటివ్ ఉందా లేదు. అట్లనే ఇది ఇన్వాల్వ్మెంట్ లో కూడా లేదు, ఇన్వాల్వ్మెంట్ లో లేదు, కమిట్మెంట్ లో లేదు, ఫైనల్ కన్ఫర్మేషన్ లేదు. ఇంకా కళ్ళు మూసుకొని పుట్టి చెప్పొచ్చు దీనికి పెండి కాదు పో అని, వీడు సన్యాసుడు అవుతాడు అని చెప్పొచ్చు. ఇంకా అట్లాగే ఇక్కడ 3 ఉంది చూడండి. 7th సబ్ లార్డ్ 3 ఇన్వాల్వ్మెంట్ లో ఉంది అంటే ఫైల్ చేస్తాడు కోర్టులో, ఫైల్ కేసు చేస్తాడు, ఏదో లిగాడి బడి ఫైల్ కోర్టులో ఫైలింగ్ చేస్తాడు. చేసి ఈడ 6, 8, 12 ఉంది, ఈడ 8 and 12 ఉంది. కాబట్టి ఇది కోర్టు కేసు డ్యూ టు లిటిగేషన్. వీళ్ళేమి ఇది రాలా, వీళ్ళకు విడాకులు రాలా, కోర్టులో కేసు నష్టం లిటిగేషన్ లో ఉండడం వల్ల కోర్టులో కేసు పడింది. అది చెప్పండి సార్. ఇక్కడ ఫైనల్ కన్ఫర్మేషన్ లో నెగిటివ్ కాకుండా అన్ఫేవరబుల్ హౌసెస్ వచ్చినా గానీ ఆ ఈవెంట్ నెగిటివ్ గానే ఉంటుంది కదా సార్. ఇక ఫైనల్ కన్ఫర్మేషన్ లో పాజిటివ్ లేదు అంటే హైలీ ఇంపాసిబుల్. ఇంకోటి బ్యాలెన్స్ ప్రాక్టికల్ కి వచ్చినప్పుడు మీకు వస్తుంది. ఇప్పుడు తెలియదు, ఇప్పుడు అంతా సందేహాల పుట్టనే ఉంటది మీకు. అట్లా కాదు, ప్రాక్టికల్ వచ్చినప్పుడు వెయిట్ చూడాలా. ఇప్పుడు ఫైనల్ కన్ఫర్మేషన్ లో ఉన్నాయి, పాజిటివ్ ఎన్ని వచ్చినాయి, దాంట్లో ముఖ్యమైనది ఏంది, అట్లా తూకం వేస్తాం అప్పుడు. ఓకే సార్. ఓకే సార్. అది ఫర్దర్ ప్రాక్టీస్ మీద వస్తుంది. ఇప్పుడు ఈ రోజు చూస్తూ ఉండండి, మీరు మీకే అర్థమవుతుంది. సార్ ఇది చార్ట్ పెడతారా సార్? పీడిఎఫ్ ఇది ఇది పంపిస్తాను సార్, మా స్వామి చెప్తాను, రేపు మీకు వస్తుంది, రేపు మీకు చేరుతుంది. మీకు ప్రింట్ చేసి జాగ్రత్త ఫైల్ భద్రపరచుకోండి. భద్రపరచుకోవడమే కాదు, మీరు చూడండి, ఇవి కాకుండా మీరేమైనా పుట్టించవచ్చు ఇట్లా. ఓకే సార్. ఇప్పుడు నేను ఎట్లా తయారు చేసిన అట్లా మీరు పుట్టిస్తారు. ఇప్పుడు నేను కొన్ని మాకు వేరే సార్ వాళ్ళు చెప్పింటారు కదా, అందరితో మాట్లాడుతుంటాం మేము ఈ గ్రూప్స్ లో, దానిలో దీంట్లో డిస్కషన్ లో వస్తాయి. వచ్చేది కూడా నోట్ చేసి పెట్టుకుంటా నేను. అవన్నీ మీ దీంట్లో పెట్టినా, ఎగ్జిబిట్ చేసిన. ఎందుకంటే ఇవన్నీ మీకు ఐడియా వస్తుంది. ఇట్లా అన్ని ఉన్నాయి. నేను అలాగే ఇంకోటి సెకండ్ మ్యారేజ్ కూడా ఇచ్చినాను, లవ్ మ్యారేజ్ ఇచ్చినాను, అన్ని ఇక్కడ ఉన్నాయి చూడండి మీరు. సార్ ఇవన్నీ లవ్ మ్యారేజ్ కంటే ఏమి, ఫిఫ్త్ హౌస్ ఇన్వాల్వ్మెంట్ లో 5 ఉండి 7 ఉండి 7 ఉంటే లవ్ మ్యారేజ్ అవుతుంది. అట్లా 5th హౌస్ మెయిన్ లవ్ మ్యారేజ్. కానీ ఇంకొకటి కూడా ఉంది దీంట్లో, 7th హౌస్ కూడా చూడాలి. 7th కనెక్షన్ లేకపోతే కానే కాదు. 7th కు కనెక్షన్ ఉండాలి సార్. సార్ ఇవన్నీ కస్ప్ ఎస్ఎస్ఎల్ స్టార్ లెవెల్ సార్, ఈ సిగ్నిఫికేషన్స్ స్టార్ సిగ్నిఫికేషన్ సార్ మీరు ఇక్కడ 3 ఉన్నాయి కదా సార్ కాలమ్స్. అవును సార్. ఇది సీరియల్ నంబర్ ఇచ్చిపెట్టు. ఇక్కడ ఇన్వాల్వ్మెంట్, కమిట్మెంట్, ఫైనల్ కన్ఫర్మేషన్, ఇది రిజల్ట్. అంటే ఏమి, ఇన్వాల్వ్మెంట్ మీన్స్ స్టార్ లెవెల్, గుర్తుపెట్టుకో. స్టార్ లెవెల్ అంటే ఆ ఇన్వాల్వ్మెంట్ లో పొజిషనల్ స్టేటస్ ప్లస్ స్టెల్లార్ లెవెల్ 2 ఉంటాయి. ఈ స్టార్ లెవెల్ మాట్లాడంటే ఒక స్టెల్లార్ దే తీసుకోకూడదు, పొజిషనల్ స్టేటస్ కూడా ఉంటాయి. అవి మనకు టేబుల్ లో క్లబ్ అయి వస్తుంది. మీరు రెడీమేడ్ టేబుల్ ఉంది కదా సాఫ్ట్వేర్ లో, తీసుకుంటే దాంట్లో రెడీమేడ్ అయి వస్తాయి. సార్ ఉన్నాయి సార్, 2 క్లబ్ అయి ఉంటాయి. దాంట్లో నీకు పిఎస్ అని మనం విడదీసినప్పుడు ఒకసారి టేబుల్ వేసి ఇవి పిఎస్ వచ్చిన ఫలితాలు, ఇవి ఎస్ఎల్ఆర్ ఫలితాలు, ఇవి అని అట్లా చెప్పిన అట్లా ఉండవు. దాంట్లో క్లబ్ అయి ఉంటాయి.
అవును సార్, అవును అవును. కాబట్టి మీరు స్టార్ లెవెల్ అన్నా పిఎస్ బార్ ఎస్టీఎల్ అని పెట్టినా కూడా ఇన్వాల్వ్మెంట్ అంటే దాని అర్థం అది రెండు క్లబ్ ఉంటాయి దాంట్లో. ఇన్వాల్వ్మెంట్ ఇది ఫస్ట్ కాలము, ఇది సబ్ లెవెల్ అంటే కమిట్మెంట్, ఇది ఫైనల్ కన్ఫర్మేషన్ అంటే సబ్ లెవెల్, ఫైనల్ ది లాస్ట్ ది రిజల్ట్ అన్నమాట. ఇట్లా ఉంటే ఏం ఫలితం వస్తుంది అని చెప్పడానికి ఇవి. ఇక్కడ చూడండి ఈ 39ది 5th హౌస్ వచ్చేసి 5th సబ్ దీంట్లో 5 లో ఉంటాడు. 5 లో సూచించి ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 4 ఉంది అనుకో, నో మ్యారేజ్. ఎందుకు? ఫైనల్ కన్ఫర్మేషన్ లేదు. ఈ రెండింటిలో కావాల్సినది వచ్చింది. 5-7 ఉంది, ఇక్కడ 5-7 ఉంది. అంటే ఏమిటంటే ఇంకొకటి ఇక్కడ మీకు ఒక కండిషన్ ఉంది. ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లో ఫేవరబుల్ హౌస్ ఉండి కమిట్మెంట్ లో కూడా ఫేవరబుల్ హౌస్ ఉన్నప్పుడు ఇట్ ఈజ్ నెసెసరీ కండిషన్ అంటారు దీన్ని. ఇది నెసెసరీ కండిషన్ అంటారు. ఎసెన్షియల్ కండిషన్ అంటే ఫైనల్ కన్ఫర్మేషన్ లో కావాల్సినది లేదు. అంటే ఒక పని నెరవేరాలా, ఒక హౌస్ యొక్క ఇది మ్యారేజ్ కావాలా అంటే నెసెసరీ కండిషన్ అండ్ దాన్ని ఏమంటారు ఎసెన్షియల్ కండిషన్ అనేటివి వస్తాయి. అవి నెక్స్ట్ చాప్టర్ లో చెప్తాం. మ్యారేజ్ టాపిక్ వచ్చినప్పుడు చెప్పుకుందాం దాన్ని. మీకు అర్థం కావాలి. ఇప్పుడు ఇక్కడ 5 or 7 అనేటువంటివి మీ ఫేవరబుల్ హౌస్ అయితే కదండి మ్యారేజ్ కి. అవును సార్, అవును సార్. ఇక్కడ 4 అనేది ఫైనల్ కన్ఫర్మేషన్ నెగటివ్. ఎలాంటి పాజిటివ్ లేదు. ఏకైక వీడు ఒక 4 చూపిస్తున్నాడు. అవును సార్, అవును అవును. కాబట్టి అటువంటి పక్షంలో నో మ్యారేజ్. సార్ ఈ 4-5 దగ్గర ఉంటే 4 దగ్గర 5 ఉంటే సార్ ఎట్లా? ఈడ 4 వచ్చి ఈడ ఇదేనే 5 ఉంటాయి కాదు, ఇక్కడ కావాలా, ఈడ కంపల్సరీ కావాలి కదా. మ్యారేజ్ కాదు కదా, ఫస్ట్ ఉంటాయి. ఆయన అడిగేది ఏంటంటే ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 5 ఉంటే అంటాడు. అదే మ్యారేజ్ హౌస్ కాదు 4, అది ప్రామిస్డ్ కాదు కదా. అది ఎప్పటికీ ముందు. అందుకే మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు సార్. 1-2 సార్లు చదవండి, మీరు ఏం గుర్తులాడాల్సిన పని వస్తుంది. మ్యారేజ్ ఇది ప్రామిస్ అనేది చూడాలి ముందు. ప్రామిస్ అంటే స్టెల్లార్ లెవెల్లోనే ప్రామిస్ అయ్యేది. అది ముఖ్యంగా చూడాలా. అంటే ఇక ప్రామిస్ అనేది స్టెల్లార్ లెవెల్లో ఉంటే ఓకే, తర్వాత ఎన్ని వచ్చినా లాభం లేదు, ఇక రాకున్నా లాభం లేదు. అంతే కదా సార్. ఫైనల్ కన్ఫర్మేషన్ కూడా ఆదిలోనే హంసపాద్ అన్నట్టు. ఇది ఒక్కటి కొంచెం, ఇది ఒక్కటి 10% చేస్తాం. ఇది ఒక్కటి అయిపోయా. 9th కస్ట్ సెకండ్ మ్యారేజ్ వచ్చేసి 9th కస్ట్ సబ్ లాడ్ చెప్తుంది. ఎందుకు? 7th వచ్చేసి ఫస్ట్ మ్యారేజ్ ఇండికేట్ చేస్తుంది కదా. అక్కడి నుంచి 7, 8, 9 అంటే ఫస్ట్ మ్యారేజ్ కి ఆమెకు సోదరు అవుతుంది కదా, 9వ ఇల్లు. మొదటి మ్యారేజ్ అంటే మొదటి భార్య, ఆ మొదటి భార్యకు 2వ పెళ్లి చేసుకుంటే సవతి అవుతుంది, లేదా సెకండ్ వైఫ్. అంటే 7, 8, 9 9th హౌస్ చూడాలా మనం. సెకండ్ మ్యారేజ్ 9th హౌస్. ఆ 9th హౌస్ ఇన్వాల్వ్మెంట్ లో 9th ఉండి ఇక్కడ 7 and 11 ఉండి ఇక్కడ 7 and 11 ఉంది. అప్పుడు సెకండ్ మ్యారేజ్ ప్రామిస్. అంటే ఏమిటి? 9 వితౌట్ 9 మీకు మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ కాదు. వితౌట్ 9 అనేది డైరెక్ట్ ఇన్వాల్వ్. ఇంతకుముందు చెప్పినాం కదా, డైరెక్ట్ లింకేజ్ అండ్ ఇండైరెక్ట్ లింకేజ్ అనేది. అంటే డైరెక్ట్ లింకేజ్ అంటే ఏంటి? ఇక్కడ 9 అనేటువంటిది ఇక్కడ రావాలా, స్టార్ లెవెల్లో రావాలా. స్టార్ లెవెల్లో 9 రావాలా. సబ్ లెవెల్లో సపోర్టింగ్ కస్ట్ వస్తున్నాయి చూడండి. ఇప్పుడు 9 అనేది ప్రధానమైన హౌస్ మ్యారేజ్ కి, సెకండ్ మ్యారేజ్ కి. ప్రైమరీ హౌస్ ఫర్ సెకండ్ మ్యారేజ్ ఈజ్ 9th. ఇది 9th ప్రైమరీ హౌస్. ఇట్లా ఉంటే ఇది 9 వచ్చి ఇక్కడ 7, 11, 5 ఇంకా ఏమన్నా ఉన్నాయి 5, 11 కానీ, ఇంకోటి 5, 7, 11 కానీ, ఇంకా ఏమన్నా ఉన్నాయి ఇవి. ఇది సపోర్టింగ్ అనమాట. అంటే ఇది డైరెక్ట్ లింకేజ్ అంటారు. ఇది ఇట్లా ఉంటే డైరెక్ట్ లింకేజ్. ఇది డైరెక్ట్ లింకేజ్ 9 ఉంది. ఇది ఇండైరెక్ట్ లింకేజ్. చూడు ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 9 వచ్చింది. 9 అనేది కమిట్మెంట్ లెవెల్లో వచ్చింది. ఇక్కడ 9 అనేది ఇక్కడ ఇది డైరెక్ట్ లింకేజ్, ఇది డైరెక్ట్ అట్లా. అంటే ఏమి? డైరెక్ట్ లింకేజ్ అంటే ఇన్వాల్వ్మెంట్ లెవెల్లో ప్రధానమైనటువంటి కస్ప్ ఇన్వాల్వ్ కావాలి. ఫేవరబుల్ కస్ప్, ఇది సపోర్టింగ్ కస్ప్ ఇన్వాల్వ్మెంట్ లెవెల్లో అయిందంటే అక్కడ మెయిన్ హౌస్ కమిట్మెంట్ అవుతుంది. అది ఇండైరెక్ట్ కిందకి వస్తుంది. అర్థమైంది కదా సార్?
పాత లెసన్ వచ్చింది. సార్ గతంలో మనం ఓకే సార్, చక్కగా సేకరించారు, చాలా రాశారు, 50 అబోవ్ ఉన్నాయి, ఇంకా ఉండొచ్చు, చాలా సేకరించారు. అబ్బో అబ్బో. డైరెక్ట్ లింకేజ్ లాస్ట్ క్లాస్ లో వచ్చింది. డైరెక్ట్ లింకేజ్ లాస్ట్ క్లాస్ చెప్పినాము. స్టార్ యాక్సెప్ట్స్ లాస్ట్ క్లాస్ లో చెప్పినాం మనము, ఇది అయిపోయినారు. అప్పుడు ఏది స్టార్ ఏదో చెప్పినాం చూడండి, లాస్ట్ క్లాస్ లో చెప్పినాం ఇది డైరెక్ట్ లింకేజ్ అండి, ఇండైరెక్ట్ లింకేజ్ అని. సరే రోజు ఇట్లా డిస్కస్ చెప్పారు. ఎక్కడికి పోదు, ప్రపోజెస్ డిస్కస్ చేస్తా ఉంటే వస్తుంది, వస్తాయి, ఏం పర్వాలా. ఇది ఇప్పుడు ఇది మీరు నోట్స్ నేను పంపిస్తాను, ఇది మీరు ప్రింట్ తీసుకొని రోజు చెక్ చేయండి, మీరు చూడండి, చదవాలి. అలాగే సార్. ఎందుకంటే 1-2 సార్లు చదవండి, మీకు కొత్త ఐడియాస్ వస్తాయి. ఇప్పుడు నేను రాసిన ఈక్వేషన్స్ కాక మీరు కూడా జనరేట్ చేయొచ్చు. కింద ఇంకా కాలమ్స్ పెంచుకుంటూ పోండి. మీరు ఇంకా ఏమైనా మీకు కొత్త వస్తే కూడా రాయండి, నాకు కూడా ఇన్ఫార్మ్ చేయండి, నెక్స్ట్ బ్యాచెస్ పనికి వస్తుంది. మీ వరకే పెట్టుకోవద్దండి, మీ స్వార్థమే చూసుకోవద్దండి, అందరికీ శ్రేయస్సు కావాలి మనకు. భవంతు, అందరూ బాగుండాలా. అవును సార్, షేరింగ్ ఇస్ ద బెస్ట్. అది మీరు ఒకవేళ మీరు మన దాంట్లో ఒకరికి ఐడియా వచ్చింది అనుకో, సార్ ఇవి కాకుండా ఈ మీరు 55 రోజులు చూసినా ఇంకా ఉన్నాయి సార్ అంటే చెయ్యొచ్చు మీరు. అవును సార్. దానిలో ప్రాబబిలిటీస్ మీకు ఎట్లా ఏ రకంగా ఐడియా వస్తే అట్లా. కొన్ని ప్రాక్టికల్ కేసెస్ వచ్చినప్పుడు వస్తాయి, ఇప్పుడు రాదు, ఇప్పుడు ఏం రాదు మీకు. సేవ్ చేయి మళ్ళీ పోతే కష్టం మళ్ళా, ఎందుకంటే వాళ్ళు అదే పని కడుతున్నారు. ఇది నేను సేవ్ చేసినాడు, పంపిస్తాడులేండి మీకు మొత్తం ఫైల్ దాదాపు 6 పేజెస్ ఉంది, అంతే, ఏం లేదు. 6 పేజెస్ మీరు ప్రింట్ తీసుకొని మంచి ఫోల్డర్ లో వేసి పెట్టుకో.